హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఆధునిక తెలంగాణలో 3 గొప్ప కట్టడాలు, అందులో రెండిటికి రూపకల్పన చేసిన భారతదేశంలోనే ప్రముఖ స్థపతుల్లో ఒకరిగా ఉన్నారు శ్రీ డిఎన్వి ప్రసాద్ గారు. వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. అది దైవ అనుగ్రహంతో వస్తే కానీ అలాంటి వృత్తిలోకి రావడం అనేది, ఇక్కడ ఈ వృత్తిలో కొనసాగించడం, ఇంత పేరు పొందడం అనేది దైవ సంకల్పం. కానీ దైవ సంకల్పంతోనే అవుతుంది, దైవ అనుగ్రహం లేకుండా అయితే అవ్వదు అంటారు. ఇవన్నీ భగవంతుడికి సంబంధించిన వృత్తులండి. దీని వృత్తి అనకూడదు. అలాంటి అప్పుడు ఆ చెక్కేటప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది? ఉద్రిక్తంగా ఉంటుందా, నిమ్మలంగా ఉంటుందా? ఎలా, ఒక్కసారి దాని గురించి చెప్తారా? జనులందరికీ, చూసిన వారందరికీ ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయి. అది నాట్ ఓన్లీ మన హిందూస్ కనో కాకుండా ఈవెన్ ఫారినర్స్ వచ్చి చూసినా కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి ఇది ఉంది. తంజావూరు టెంపుల్ ఉందండి, కరెక్ట్గా 1000 సంవత్సరాలు దాటింది అది. ఆయన అక్కడ దేవుణ్ణి చూస్తున్నాడు, ఆ దేవుడే ఈయనకి సమస్యలు పరిష్కరిస్తాడు. అంటే మీ చేతితో చెక్కబడే ఆ రూపమే వీళ్ళకి పరిష్కారం ఇస్తుంది. 1000 సంవత్సరాల నుంచి కూడా 1200 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని తరాలు మారుంటాయి, ఎన్ని అభిరుచులు మారుంటాయి, ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, ఎంత ఇంకా ఇంకా అందాలు ఇందులో సృష్టింపబడ్డాయి. అయినప్పటికీ కూడా 1000-1200 సంవత్సరాల నుంచి అలాగా మీరు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇది నేను కట్టిన దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఊహించుకొని వాళ్ళు కళ్ళు మూసుకున్న గుర్తొచ్చేలాంటి రూపాన్ని చెక్కే అదృష్టాన్ని దేవుడు స్థపతులకే ఇచ్చారు. మా శిల్పుల మీద ఒక మేరసాని మోహన్ గారు అనుకుంటాను ఒక జోక్ చెప్తారు. యశోదమ్మ కృష్ణుని రోజుకి ఒకసారి కొట్టిందంటండి. మా శిల్పులు రోజంతా కొడతానే ఉంటారు. పొద్దున్న లేస్తే పుస్తకాలు చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఈ విజ్ఞానాన్ని పంచే వాళ్ళు తక్కువ అవ్వడం వల్ల కూడా ఇలాంటి మార్పులు వచ్చి ఉంటుంది సార్. మీలాంటి వారు అప్పుడప్పుడు అడపా వచ్చి మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మనం ఎక్కడి నుంచి మొదలయ్యాం, ఎంత మంచి వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు మన దాంట్లో ఉన్నారు. ఖగోళ శాస్త్రం ప్రకారం మనకి మీకు గమనించారంటే మన తాతమ్మలు నానమ్మలు పూరిపాక ఎండ నీడని చూసి టైం చెప్పేవాళ్ళు. నమస్తే అండి. ఆధునిక తెలంగాణలో 3 గొప్ప కట్టడాలు, అందులో రెండిటికి రూపకల్పన చేసిన భారతదేశంలోనే ప్రముఖ స్థపతుల్లో ఒకరిగా ఉన్నారు శ్రీ డిఎన్వి ప్రసాద్ గారు. వాళ్ళు మనతో ఉన్నారు. వారు ఆ మూడిట్లో రెండిటికి వారే రూపకల్పన చేశారు. ఆ మూడేంటో మీ అందరికీ తెలిసిందే. స్వర్ణగిరి ఒకటైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంకొకటి, అండ్ మూడోది యాదగిరి దేవాలయం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీతో మాట్లాడడం, మీ సమయం దొరకడానికి సంవత్సరం రోజులు పట్టింది. సంవత్సరం ముందు మిమ్మల్ని కలిశాను. ఈ మధ్యకాలంలో మీరు ఎన్నో టెంపుల్ కన్స్ట్రక్షన్స్ చేపట్టారు, గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించడానికి పూనుకున్నారు. మీ వంతు మీ గొప్ప సహకారం కూడా జనాలందరికీ అంటే దేవుళ్ళ పట్ల, దేవాలయాల పట్ల మన దగ్గరలో కూడా ఉండాలి. దేవాలయాలు అంటే ఏదో పుణ్యక్షేత్రాలకే కాదు, మన దగ్గరలో కూడా దేవుడికి వెళ్ళి అక్కడ కొంత మనశ్శాంతిని పొందడానికి దగ్గరలో కూడా స్వర్ణగిరి లాంటి గొప్ప ప్రాజెక్ట్ని మీరు చేపట్టి దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు తండోపతండాలుగా జనాలు అక్కడికి వెళ్తూ ఉన్నారు. అసలు స్వర్ణగిరితో మొదలు పెడదాం సార్. స్వర్ణగిరి సంకల్పం ఎక్కడ మొదలైంది? చాలా సంతోషం అండి. స్వర్ణగిరి గురించి ముచ్చరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి మానేపల్లి రామారావు గారి కుటుంబం ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వారి కుటుంబం కోసం కట్టుకోవాలని చెప్పి సంకల్పించి వారి యొక్క ఫామ్లో ఒక ఆలయాన్ని కట్టుకోవాలి అని చెప్పి నన్ను పిలవటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న గుట్టలాగా ఉండే, ఒక కొండలాగా ఉండేటువంటి ఆ ప్రాంతం చూశాక అక్కడ ఉండేటువంటి వైబ్రేషన్స్ మేము ఫీల్ అయ్యి, యాక్చువల్గా ఒక స్థపతి కానీ, ఆగమవేత్త కానీ, ఆచార్యుడు కానీ ఒక స్థలాన్ని దర్శించినప్పుడు అందులో ఉండే వైభవం కాస్త అర్థమవుతుందండి. ఎందుకంటే మేము ఎప్పుడు భగవంతుడికి సాన్నిధ్యంగా ఉంటాం కాబట్టి
అర్థమవుతుంది. అక్కడ యొక్క భగవంతుడి యొక్క ఆ వైబ్రేషన్స్, భగవంతుడి యొక్క అక్కడ ఉన్నాడు, స్థిరమై ఉన్నాడు అనే ఒక భావన కలిగి ఇది ఒక బృహత్ ఆలయం అవుతుందండి. ఇది చిన్న ఆలయం కాదు మీరు అనుకున్నట్లు అని అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఆనందించారు. అలాగే మొత్తానికైతే ప్లాన్ అయితే పెద్దగా వేసాము, కన్స్ట్రక్షన్ చిన్నగా స్టార్ట్ చేద్దాము అని చెప్పి 10 సంవత్సరాల క్రితం దాన్ని ఆరంభం చేయడం జరిగింది. ఆ తర్వాత వారి కుటుంబంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల తర్వాత భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడు, భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు, భగవంతుడు మనతోనే ఉన్నాడు, ఇక మిగతావన్నీ అవి అశాశ్వతమైనవి, భగవంతుడి యొక్క సేవే మనకి శాశ్వతంగా ఉంటుంది అని ఒక దృఢమైన సంకల్పం వారికి కలిగి వారు దాన్ని ఒక బృహత్ ప్రాజెక్ట్గా రూపకల్పన చేయడం జరిగింది. ఏదైతే మొదట మీరు చెప్పారో అది అంతకంటే పెద్దదైంది అని చెప్పి వాళ్ళు కూడా సంతోషించడం జరిగింది, మానేపల్లి కుటుంబం వారు. ఈరోజు అది భక్తులందరికీ కొంగు బంగారమై నిలబడిన వెంకటాచలపతి క్షేత్రంగా తెలంగాణలో మరొక తిరుపతిగా అది భాసిల్లుతూ ఉండటం, ఒక్క సంవత్సర కాలంలోనే ఇంతటి ప్రాచుర్యం పొందటం, అది మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. సార్, మీరు ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేపడుతుంటారు, కానీ మీ వృత్తి ఏదైతే ఉందో స్థపతి అనడం, అది దైవ అనుగ్రహంతో వస్తే కానీ అలాంటి వృత్తిలోకి రావడం అనేది, ఇక్కడ ఈ వృత్తిలో కొనసాగించడం, ఇంత పేరు పొందడం అనేది దైవ సంకల్పం, కానీ దైవ సంకల్పంతోనే అవుతుంది, దైవ అనుగ్రహం లేకుండా అయితే అవ్వదు అంటారు. ఒక్కసారి మీరు ఈ దేవాలయాలు నిర్మించడం చేపట్టినప్పుడు లేదా మొదలు పెట్టబోతున్నప్పుడు మీకు నిజంగా ఆ దైవ గొంతు స్వరం వినిపిస్తుందా? ఖచ్చితంగా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది బాగా గుండెలోతులో నుంచి చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న అడిగారు. ఇవన్నీ భగవంతుడికి సంబంధించిన వృత్తులండి. దీని వృత్తి అనకూడదు, ఎందుకంటే ఇది జీవన విధానం. ఉదాహరణకు ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారనుకోండి, 9 to 5 లేదా 10 to 6 ఒక సమయం ఉంటుంది, లేదా ఆ సమయంలో వారు ఆఫీస్కి వెళ్తారు, చక్కగా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తారు, అక్కడ పడేసి వచ్చేస్తారు. ఇక తర్వాత మిగతా వారి యొక్క వ్యక్తిగత జీవితానికి ఈ వారి వృత్తికి, వారి ఆఫీస్కి, వారి బ్యాంక్కి ఇక పెద్ద సంబంధం ఉండదు. కానీ ఒక వేద పండితులు, ఒక ఆగమ పండితులు, ఒక స్థపతి, ఒక శిల్పి, అట్లాగే ఒక ఉపాధ్యాయుడు, గురువు, వీళ్ళకి వృత్తి వేరు, వ్యక్తిగత జీవితం వేరు కాదండి. సో మనం జీవనోపాధి కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మిగతాకి వ్యక్తిగత జీవితం ఉండదు, అది కూడా భగవంతుడితో అనుసంధానం అయ్యే ఉండాలి. మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తాను. ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు, ఆయనకి 10 to 4, 10 to 5 మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ సమయం. మిగతా సమయంలో తను ఏం చేసినా చెల్లదు. మిగతా సమయంలో కూడా నేను ఒక ఉపాధ్యాయుడిని, నేను ఇలా ఉండాలి, ఇలానే జీవించాలి అని చెప్పి కొన్ని నియమాల మధ్యలోనే వారు జీవిస్తారు ఉపాధ్యాయులు, ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరూ. మేము కూడా అట్లాగే ఒక వేద పండితులు ఉన్నారు, నాకు టెంపుల్లో డ్యూటీ ఇది, నేను వేదం చదువుతాను, బయటకు వచ్చి నా ఇష్టానికి ఉంటాను అంటే వారు ఉండలేరు, సమాజము హర్షించదు, వృత్తికి అది శోభిల్లదు. సో అట్లాగే మా స్థపతి అనేటువంటి ఇది కూడా ఆలయం కట్టేంత వరకు నేను పవిత్రంగా ఉంటాను, మిగతా అప్పుడు నా ఇష్టానికి నేను ఉంటానంటే కుదరదు. సో ఇవి వృత్తులు కాదండి, ఇవి జీవన విధానాలు, జీవన శైలి. సో మా 24 గంటలు మేము ఆన్ డ్యూటీ ఉన్నట్టుగానే వ్యవహరించాలి. అది మా వ్యక్తిగత జీవితం కానివ్వండి, లేకపోతే మా మాట కానివ్వండి, మా వేషం కానివ్వండి, మా భాష కానివ్వండి, మా యొక్క భగవంతుడికి చేసే ఆరాధన, వ్యక్తిగత ఆరాధన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసినప్పుడే ఇందులో రాణించగలం. మీరు అన్నట్లు వెంకటాచలపతి కృప వల్ల, తిరుపతి వెంకటేశ్వర స్వామి కృప వల్ల మేము తిరుపతిలోని శిల్పకళాశాలలోనే మేము టీటీడీలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి నేను చిన్నజీర స్వామివారి శిష్యుడినండి. నా చిన్నతనం నుంచి అంటే నా హై స్కూల్ చదివేటప్పటి నుంచి. ఒకానొక సందర్భంలో, ఆ సమయంలో 96, 95 ఆ టైంలో అప్పుడప్పుడే ఈ ఐటీ విప్లవం స్టార్ట్ అవుతూ ఉంది. అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉండేటువంటి కోర్సులు, రకరకాల కోర్సులు, చాలామంది ఫారిన్ వెళ్ళిపోవటము, అంత బాగా సెటిల్ అయ్యే రోజుల్లో నేను నా జీవన గమనాన్ని ఎట్లా చేయాలి అని చెప్పి చిన్నజీర స్వామివారిని ఆశ్రయించి ప్రార్థన చేస్తే వారు నా చిత్రకళ మీద ఉన్నటువంటి ఈ ఇంట్రెస్ట్ని గమనించి, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో స్థపతులు ఎవరు లేరు, మీరు గనక తిరుపతి వెళ్ళి ఆ వాస్తు, దేవాలయ వాస్తు శిల్పం అనే
కోర్స్ చదువుకుంటే మీకు భవిష్యత్తులో మాకు ఉపయోగపడతారు మీరు అని చెప్పి ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను టీటీడీకి వెళ్ళి శిల్పకళాశాల జాయిన్ అయ్యి 4 సంవత్సరాల విద్యాభ్యాసం చదువుకొని రావడం జరిగింది. చదువుకున్నాక మళ్ళీ జిఆర్ స్వామిని కలిసినప్పుడు అప్పుడు చెప్పారు, అమెరికా హ్యూస్టన్లో మాది ఆలయం జరుగుతుంది, మీరు వెళ్ళి చేస్తారా అని అడిగారు. అంటే నేను డ్రాయింగ్స్ అయితే వేయగలను కానండి, నేను అవన్నీ కట్టించలేనంటే చదువుకునే ఉపయోగం ఏంటి, అవన్నీ సాధికారికంగా చేయగలిగినప్పుడే మీకు అది సఫలం అవుతుంది మీరు చదువుకున్నది అని చెప్పి చేస్తే కొన్ని సంవత్సరాల పాటు నేను వారికి మళ్ళీ దగ్గరికి వెళ్లకుండా అన్నింట్లోనూ అంటే దేవాలయ నిర్మాణం సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ ఒక నైపుణ్యాన్ని సంపాదించుకొని, అది టెంపుల్ కన్స్ట్రక్షన్, వాస్తు ప్లానింగ్, స్టోన్ కన్స్ట్రక్షన్, బ్రిక్ కన్స్ట్రక్షన్, విగ్రహాలు తయారు చేయటము, స్టోన్ విగ్రహాలు, మెటల్ విగ్రహాలు, అట్లాగే షీట్ వర్క్స్ చేయటము, తర్వాత అంటే భగవంతుడి విగ్రహం దగ్గర నుంచి ముందు ఉండే పాత్రలోని ఉద్ధరణ వరకు కూడా అన్నీ మనం చేయగలగము అనే స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీ ఫోటో అండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. స్వామివారి సన్నిధిలో వారి యొక్క ఆరాలో ఉండటం అనేది ఒక మహద్భాగ్యం. అది ఇందాక మీరు అడిగారు కదా, మీకు భగవంతుడు పలుకుతాడా అని, వినిపిస్తుందా అని. సో ఈ స్వరం, భగవంతుడి యొక్క స్వరం వినిపిస్తూ భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి సోయి ఉన్నంత వరకు మన వైభవంగా మన పని సక్రమంగా చేయగలం. ఒకసారి అది కట్ అవుతుంది. ఆ కట్ అయినప్పుడు నేను చేసేది ఏంటి అని అంటే, చిన్నజీర స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాను. అది వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, వారి సన్నిధిలో అంటే ఆ రేడియస్లో కాసేపు కూర్చొని వస్తే ఫుల్ ఎనర్జీ అండి, మళ్ళీ ఫుల్ ఎనర్జీ రీఛార్జ్ అయిపోతాం. మళ్ళీ వెళ్ళి మన పని మనం చేసుకుంటాం. లేకపోతే తిరుపతి వెళ్తాను, తిరుపతి వెళ్ళి శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వారి సన్నిధిలో కాసేపు ఉంటాను, మళ్ళీ ఫుల్ రీఛార్జ్ అయిపోతాం. మళ్ళీ మనకు రావాల్సినటువంటి ఆ థాట్స్ అన్ని భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక ధారలాగా ఆ డ్రాయింగ్ కానీ ఆ క్రియేటివిటీ కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దీన్ని ఎలా చేయాలి, లేకపోతే ఇంకో దాన్ని ఎలా చేయాలి అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి మైండ్ పనిచేయదు, అట్లా స్టాప్ అయిపోతాం. అప్పుడు ఒకసారి ఆచార్యులు వారి యొక్క ఆరాలోకి వెళ్తేనో లేకుంటే భగవంతుడి యొక్క ఆరాలోకి వెళ్తేనో అన్నిటికీ సమాధానాలు, వీటి కోసమో మనం ఇంత తాపత్రయపడింది అని ఎంత ఈజీగా మనకి సమాధానాలు దొరుకుతాయి. అటువంటిది నా ప్రతి ప్రాజెక్ట్లోనూ నేను ఆ స్థితిని అనుభవించానండి. ఆ స్థితిని ప్రతి ప్రాజెక్ట్లోనూ నేను కట్టినటువంటి అన్నింటిలో అనుభవించాను. నేను పొందిన అనుభూతి ఈరోజు ఆలయాన్ని దర్శిస్తున్నటువంటి ప్రజలందరూ పొందుతున్నారు. కాబట్టి నేను కట్టిన ఆలయాలు అంత వైభవంగా వెలుగుతూ ఉంటాయి. దేవాలయం నిర్మించడం అనేది ఇప్పటికో రేపటికో సంవత్సరానికో కాదు, ఒక తరానికి అలా ఉండిపోద్ది, ఇంకో తరాలకు కూడా ఎన్నో తరాలకు ఉండిపోద్ది. అలాంటి తరతరాలు దర్శించుకునే ఆ మొహాన్ని చెక్కేటప్పుడు, ఆ దైవ రూపాన్ని చెక్కేటప్పుడు అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా జనాలు ఒప్పుకోరు. అప్పుడు ఆ చెక్కేటప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది? ఉద్రిక్తంగా ఉంటుందా, నిమ్మలంగా ఉంటుందా, ఎలా? ఒక్కసారి దాని గురించి చెప్తారా? చెక్కేటప్పుడు ఈ ప్రశ్నకి కొంచెం పూర్వాంగం ఒకటి చెప్తానండి. ఈరోజు 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆలయాలు, లేదా 1000 సంవత్సరాల పూర్వం 1400 సంవత్సరాల క్రితం నుండి కట్టినటువంటి ఆలయాలు ఈ రోజుకి ఒక ఐకానిక్ పీస్ లాగా మనం చూస్తున్నాం. ఒక పల్లవ శైలిలో ఉన్నటువంటి ఆలయాలు, పంచరథాలు ఉన్నాయి మహాబలిపురంలో, శ్రీరంగం ఆలయం ఉంది, అట్లాగే తిరుమల శ్రీవారి ఆలయం ఉంది, అట్లా విజయనగర స్టైల్లో ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి, చోళా స్టైల్లో ఉన్న ఆలయాలు. ఇవన్నీ ఆలయాలు ఈ రోజు కూడా జనులందరికీ, చూసిన వారందరికీ ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయి. అది నాట్ ఓన్లీ మన హిందూస్ కనో కాకుండా ఈవెన్ ఫారినర్స్ వచ్చి చూసినా కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి ఇది ఉంది. తంజావూరు టెంపుల్ ఉందండి, కరెక్ట్గా 1000 సంవత్సరాలు దాటింది అది ఆలయం కట్టి. ఈ రోజు కూడా ఆశ్చర్యపోయేటువంటి, అబ్బా ఎట్లా కట్టారు, ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేటువంటి డివోటీస్ ఏమన్నా భగవంతుని చూస్తారు. బయట నుంచి వెళ్ళేవో అందులోని అందాన్ని, ఆ నిర్మాణ శైలిని, వైభవాన్ని చూస్తారు. అంటే 1000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇన్స్పిరేషన్ కలిగిస్తూనే ఉన్నాయి మన ఆలయాలు. అవును కదండి. ఇన్స్పిరేషనే కాదు, దేవాలయంలో కూర్చున్నప్పుడు మీరు అన్నారు కదా, సమస్యలకు పరిష్కారం పాజిటివ్. అంటే ఆయన అక్కడ దేవుణ్ణి చూస్తున్నాడు, ఆ దేవుడే ఈయనకి సమస్యలు పరిష్కరిస్తాడు. అంటే మీ చేతితో చెక్కబడే ఆ రూపమే వీళ్ళకి పరిష్కారం ఇస్తుంది. అవునండి. ఆత్మని భగవంతుల్లో లయం చేసే ప్రాంతాన్నే ఆలయం అంటారు. అంటే జీవాత్మని పరమాత్మలో లయం చేసే ప్రాంతాన్నే ఆలయం అంటారు. నేను ఇందాక చెప్తున్నట్లుగా ఇప్పుడు ఇటీవల కాలంలో, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, కొన్ని అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ అద్భుతమైన సినిమాల్లో అద్భుతమైన సెట్టింగ్స్ ఉంటాయి,
అది మనం చూసినప్పుడు మనకి ఎంతో ఉత్తేజం కలుగుతుంది, ఒక రాజస భావన కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం. 5 years తర్వాత చూడమండి అది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరం ఎన్టీఆర్ పిక్చర్స్ చూశారు, ఒక తరం చిరంజీవి గారి పిక్చర్స్ చూశారు, ఆ తర్వాత తరం ఇప్పుడు ప్రభాస్ పిక్చర్స్ చూశారు, ఆ తర్వాత తరం ఇంకా యంగ్ హీరోస్ నాకు పేరు తెలియదు, ఇట్లా తరం చూశారు. వాళ్ళ అభిరుచులు మారుతూ ఉన్నాయి. అంటే మనం చూస్తున్నటువంటి ఈ లైఫ్ స్పాన్ లో 40-50 సంవత్సరాల్లోనే ఇన్ని అభిరుచులు మారాయి. ఇప్పుడున్న పిల్లవాడిని ఎన్టీఆర్ పిక్చర్స్ చూడమంటే చూడలేకపోవచ్చు, ఎన్టీఆర్ పిక్చర్స్ ఉన్న పెద్దవాళ్ళని ఇప్పుడున్న హీరో పిక్చర్స్ చూడమంటే చూడలేకపోవచ్చు. కానీ 1000 సంవత్సరాల నుంచి కూడా 1200 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని తరాలు మారి ఉంటాయి, ఎన్ని అభిరుచులు మారి ఉంటాయి, ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, ఎంత ఇంకా ఇంకా అందాలు ఇందులో సృష్టింపబడ్డాయి. అయినప్పటికీ కూడా 1000-1200 సంవత్సరాల నుంచి ఒక గొప్ప కట్టడాలుగా అందరి చేత కీర్తింపబడుతూ ఉన్నాయి. ఇంకా 1000 సంవత్సరాలైనా అలా కీర్తింపబడుతూ ఉంటాయి. అటువంటి ఆలయాలని డిజైన్ చేసినటువంటి ఆ ప్రాచీన శిల్పరుషులు మహర్షుల యొక్క గొప్పతనం మన భారతీయ శిల్పకళ అండి. వీఆర్ ఫాలోవర్స్ ఓన్లీ. నేను క్రియేటర్ అని ఎక్కడ చెప్పుకున్నాను. మేము ఫాలో చేస్తాం. ఎవరిని ఫాలో చేస్తాము? మన ప్రాచీన భారతీయ శిల్పుల్ని, ఆ కొలతల్ని నిర్దేశించినటువంటి అప్పటి స్థపతుల్ని మేము ఫాలో అవుతాం. ఈ ఆలయంలో ఇవన్నీ ఉండాలని నిర్దేశించిన ఆ మహర్షులు ఉన్నారే, శిల్పశాస్త్రాలు రాశారు, వాళ్ళని ఫాలో అవుతాం. అంటే అక్కడ కేవలం చేత్తో చెక్కడం కాదండి, ఇలా చెక్కాలి అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ థాట్ ప్రాసెస్ గొప్పదండి. ఇలా ఉంటే ఈ ప్రదేశానికి ఈ కట్టడం ఇలా ఉంటే ఈ ప్రదేశంలోకి వచ్చినటువంటి ఆ జీవుడికి లేదా ఆ వ్యక్తికి ఒక మానసికమైన ఆనందం కలుగుతుంది, ఒక షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి, మనస్సు వికసిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది, సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, కోరిన కోరికలు తీరుతాయి, వాళ్ళ ఇష్టాలు తీర్చేటువంటి ప్రదేశం ఇది అవుతుంది, వారి యొక్క ఆత్మ భగవంతుల్లో లయమయ్యేటువంటి ప్రాంతంగా దాన్ని రూపకల్పన చేసేటువంటి ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే క్రియేట్ అయ్యి అది శిల్పశాస్త్రంగాను భగవంతుడి యొక్క ఆగమ శాస్త్రంగాను ఏదైతే తయారైందో ఆ థాట్ ప్రాసెస్ చాలా గొప్పది. అటువంటి గొప్ప ఆలోచన విధానం అనేది క్రియేట్ చేసినటువంటి ఆ మహర్షులకి మనం ఇప్పుడు, ఆ శిల్పరుషులకి మనం ఇప్పుడు దాసోహం చేసుకుంటూ వారి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలిగి దాన్ని మనం చేసే ప్రాజెక్ట్స్లో దాన్ని కంటిన్యూ చేయగలిగినప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. మనం చేసే ఆలయాలు ఇప్పుడు స్వర్ణగిరి ఆలయం కట్టామనంటే ఒకప్పుడు ఒక తంజావూరు టెంపుల్, ఒక శ్రీరంగం టెంపుల్, లేకపోతే తిరుమల శ్రీవారి ఆలయము, వాళ్ళు ఆ డిజైన్ చేసినప్పుడు వాళ్ళ భావన ఏమై ఉంటుంది, గర్భాలయాన్ని ఎందుకు అంత ఇదిగా పెట్టారు, ముందు అంతరాలం ఎంత దూరంలో ఎందుకు పెట్టారు, ఆ తర్వాత మహామండపం ఎందుకు అంత దూరంలో పెట్టారు, ఆ తర్వాత గరుడాలవారు ఎందుకు అంత దూరంలో పెట్టారు, దానికి సంబంధం ఏంటి, వెంకటాచలపతికి గరుడాలవారికి ఎంత దూరం ఉండాలి, ఆ ధ్వజస్తంభం ఆ తర్వాత ఎంత ఉండాలి, ముందు రాజగోపురం ఎంత ఉండాలి, ఇవన్నీ వాళ్ళు ఏదైతే థాట్ ప్రాసెస్ చేశారో ఆ థాట్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకొని అది మన నూతనంగా కట్టబోయేటువంటి మన ఆలయాల్లో దాన్ని ఎప్పుడైతే మనం అనుసరించగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ వైబ్రేషన్స్ ఆటోమేటిక్ ఇక్కడ వస్తాయండి. మనకు సూత్రం ఉంది, మానేన నిర్మితే బింబే స్వయం ఆభాతి దైవతాం అంటారు. అంటే ఏదైతే ప్రాచీన మహర్షులు శిల్పరుషులు నిర్దేశించినటువంటి ఆ మానం అంటే కొలత, ఆ కొలతల్ని మనం అనుసరిస్తూ గనక ఒక విగ్రహాన్ని గాని ఆలయాన్ని గాని నిర్మించాము, స్వయం ఆభాతి దైవతాం, భగవంతుడు సాక్షాత్తు చంద్రులో కూర్చుంటాడు, దైవత్వం వచ్చి కూర్చుంటుంది ఆ శిల్పంలో కానీ ఆలయంలో కానీ ఆ ప్రాంతంలో కానీ. అది మనం ఫాలో అవుతామండి. ఇది దానికి మీరు అడిగిన ప్రశ్నకి ఒక పూర్వరంగంగా అనుకుంటే, ఇక మీరు అడిగారు ఆ తిరుముఖాన్ని శిల్పించేటప్పుడు మీకు కలిగిన అనుభూతులు ఏంటి అని. ఎలా ఉంటుంది అసలు, ఎలా ఉంటుంది అనుభూతి? నేను ఇప్పుడు చెక్కబోయేది నాకు కాదు, ఈ దేవాలయం నిర్మించే వాళ్ళకి కాదు, తరతరాలకు ఉండాలి అంటే అది ఒకలాంటి లోపల ఉద్రిక్తత ఉంటుంది కదా, నా మీద ఎంత బాధ్యత ఉంది. అద్భుతమైన ప్రశ్న అండి. నేను ఇప్పటిదాకా ఎవరితోనూ షేర్ చేసుకోలేదు, నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళతో తప్ప, మా స్వామీజీతో తప్ప ఎవరితో షేర్ చేసుకోలేదు. ఒక అద్భుతమైన అనుభూతి అండి. మీకు అర్థమయ్యేదానికి 2 మాటలు చెప్పి మళ్ళీ నేను టాపిక్లోకి వెళ్తాను. ఒక ఫ్రేమ్, ఒక సినిమా ఫస్ట్ ఎవరు చూస్తారండి? డైరెక్ట్ ఫోటోగ్రాఫర్ చూస్తాడు, డైరెక్ట్ ఊహిస్తాడు, డబ్బులు పెడతాడు, డైరెక్ట్ ఊహిస్తాడు, నిర్మాత డబ్బులు పెడతాడు, ఫోటోగ్రాఫర్ చూస్తాడు. ఫోటోగ్రాఫర్కి మనసుకు నచ్చితే, ఆ ఫోటోగ్రాఫర్ సమర్థుడైన ఫోటోగ్రాఫర్ అతని మనసుకు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయిందో, నచ్చిందో, ప్రపంచం మొత్తం నచ్చుతుందండి. కరెక్ట్ సార్. సో భగవంతుడు ఫస్ట్ మాతో మాట్లాడితే ప్రపంచం మొత్తంతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేంత వరకు మేము పనిచేస్తుంటాం.
ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. రామానుజాచార్య మన సమతామూర్తి విగ్రహం చేసేటప్పుడు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చేసేటప్పుడు ఫస్ట్ మట్టిలో చేసి ఒక 14 మోడల్స్ దాదాపు స్వామివారికి సమర్పించడం జరిగింది వారి అప్రూవల్ కోసం. వారు చెప్పిన మార్పులు చేర్పులతో ఒక్కోటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. దాదాపు 14 మోడల్స్ చిన్నజీరి స్వామివారికి. చిన్నజీరి స్వామివారికి దాన్ని వారు ఎలా వాళ్ళు మనసులో ఊహించుకుంటున్నారు అనే దాన్ని వారి మనోభావానికి రీచ్ అయ్యేంత వరకు చేయటానికి మేము ప్రయత్నం చేసే క్రమంలో ఫస్ట్ ఒకటి చేసాం, ఇది కాదు ఇందులో ఎలాంటి మార్పులు కావాలి, ఇంకొకటి అట్లా 14 మోడల్స్ తయారు చేయడం జరిగింది. 13th and 14th మోడల్లో ఉన్నటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ని తీసుకొని ఇంకొకటి చేయమంటే దాన్ని 15th మోడల్ తయారు చేసాం. అది అప్రూవల్ అయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది అది 15వ ప్రయత్నంలో అది ఫైనలైజ్ అయింది. 13వ ప్రయత్నంలో కొన్ని నచ్చాయి స్వామీజీకి, చిన్నజీరి స్వామివారికి. 14వ ప్రయత్నంలో ఇంకొన్ని నచ్చాయి. ఇందులో కొన్ని మిస్ అయ్యాయి, అందులో కొన్ని మిస్ అయ్యాయి. ఈ రెండింటిని క్లబ్ చేస్తూ ఇంకోటి చేయమంటే ఎస్ వారి మనసుకు నచ్చింది, మనం రీచ్ అయ్యాము. అంటే వారి యజమాని యొక్క ఆచార్యుల యొక్క మనస్సుని ఎలా ఆవిష్కృతం చేయాలి మనం చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట అది కనెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఒక మోడల్ తయారు చేయడం జరిగింది. అది ఓకే అయింది. అది ఫైబర్ మోడల్ అండి. 108 feet అనుకున్నాం, పాదా నుంచి లలాటం దాకా 108 centimeters అది చేసాం. చేసిన తర్వాత యాక్చువల్గా అప్పుడు దాకా ఉండే సమస్య వేరు, అప్పటి నుంచి వచ్చే సమస్య వేరు. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంత పెద్ద విగ్రహం చేయడానికి దాన్ని 3D స్కానింగ్ చేయాల్సి వచ్చింది. దాన్ని కూర్చోబెట్టి చక్కగా 3D స్కానింగ్ అంతా ఆ రోజుల్లో ఇంకా 3D స్కానింగ్ తో పెద్ద పెద్ద విగ్రహాలు అయితే బహుశా ఇండియాలో అయితే లేవు అనుకుంటాను, నాకున్న సమాచారం ప్రకారం. బహుశా రామానుజాచార్య మొట్టమొదటి అనుకుంటాను. తర్వాత వల్లభాయ్ పటేల్ వచ్చింది స్టార్టింగ్ లో. ఓపెనింగ్ అది ముందైంది. స్టార్ట్ అయినప్పుడు మంది అంటే వాళ్ళది ఫస్ట్ పూర్తయింది, మొదలుపెట్టింది ఫస్ట్ మనం రామానుజాచార్య. అప్పుడు 3D స్కానింగ్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కరెక్ట్ చేసేటప్పుడు ఈ ఫేస్ లో ఉండేటువంటి భావన ఏదైతే చిన్నజీరి స్వామివారికి నచ్చిందో అది 3D డేటాలో రావట్లేదు. అంటే కుంపట్లో ఉండిన అన్నానికను కుక్కర్లో ఉండిన అన్నానికి తేడాలాగా 3D కదండి, హ్యూమన్ టచ్. దాన్ని తీసుకురావడానికి దాదాపు 18 రోజులండి. 18 రోజులు, రోజుకి 15 గంటల 16 గంటల తెలియదు చేస్తూ ఉంటాం. స్వామీజీకి చిన్నజీరి స్వామివారి చూపిస్తూ ఉంటాం. అది ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది, ఆ ఫీల్ రాదు. ముందు మేము ఫీల్ అయిన తర్వాత స్వామివారి చూపిస్తాం, తర్వాత వారి కొన్ని భావనలు చెప్తారు. అది తీసుకురావడానికి 18-20 రోజులు, 18 రోజులండి కరెక్ట్గా. రోజుకి 15 గంటల 16 గంటల పని చేస్తూ ఉంటాం. ఎప్పుడు నిద్రపోతాం, మళ్ళీ ఇప్పుడు 4 గంటలకు వస్తే మళ్ళీ పని చేస్తూ ఉంటాం. నేను దేవేంద్ర అని ఒక ఆర్టిస్ట్, ఆయన ఆర్టిస్ట్ కమ్ స్థపతి అండ్ 3D లో మంచి ఎక్స్పర్ట్. మేము ఇద్దరం కూర్చొని చేసాం. అది అయిన తర్వాత మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని మేము పౌండరీకి ఇచ్చాం. పౌండరీలో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది 1:1 మోడల్లో దాన్ని ప్రింట్ చేశారు. అంటే 108 feet ఉన్నదని థర్మోకోల్లో దాన్ని 5 axis CNC మిషన్ అంటే రోబోట్ సాయంతో దాన్ని అంతా కార్వింగ్ చేసిన తర్వాత అన్ని భాగాలు, పాదాల నుంచి అన్ని చేతులు, వేళ్ళు, కాళ్ళు, గోళ్ళు మేము వెళ్ళి దాన్ని అంతా కరెక్ట్ చేసుకొని, అదంతా డీటెయిల్ రాదు, ఆ డీటెయిల్ అంతా చేసుకుంటూ వచ్చాం. లాస్ట్కి ఫేస్ మిగిలిందండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం వస్తుంది. ఫేస్ మిగిలింది. ఆ ఫేస్ ఎలా ఉంది అని అంటే 27 feet హైట్ ఉండే ఫేస్, అది గొంతుతో కూడా మెడతో కూడా. ఆ ఫేస్ లో భావన తెలియట్లేదు, ఏ భావన లేదు. మొదట ఆ భావన తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలి? మట్టిలో ఎంతైతే కష్టపడ్డామో, ఫైబర్ చేసాక ఎంతైతే కష్టపడ్డాము, 3D మోడల్ చేసినప్పుడు ఎంతైతే కష్టపడ్డాము, మళ్ళీ సేమ్ కష్టం, మళ్ళీ అంతకంటే ఎన్నో రెట్ల శ్రమ ఆ 27 feet హైట్ ఉండే ఫేస్ లో చేయాల్సి వచ్చింది. దాదాపు 3 attempts అండి. ఒక 5 రోజులు 6 రోజులు ఒక 1 week దాని మీద అంతా కష్టపడి ఎస్ మనం అనుకున్న భావన వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది అని చెప్పి ఆ ఫొటోస్ని స్వామీజీకి చూపించిన తర్వాత చాలా బాగుంది వచ్చేసేయండి అన్నప్పుడు వచ్చేసి ఇక కాస్టింగ్కి మేము మీరు కాస్టింగ్ చేసేసుకొని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి చూసిన తర్వాత 1 week ఆగిన తర్వాత చూస్తే నచ్చట్లేదు. అది ఎవరికి నచ్చట్లేదు, మాకు నచ్చట్లా, చిన్నజీరి స్వామివారికి నచ్చట్లా. నచ్చిందని మొన్న అనుకున్నాము, స్వామీజీ ఓకే అన్నారు. మేము చాలా ఓకే అనుకుని మేము ఎగిరి గంతులు వేసుకుంటున్నాం, అయిపోయి సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. ఇక నేను భయంగానే వెళ్ళాను స్వామీజీ దగ్గరికి. ఏంటి ఇలా వచ్చావు? నచ్చట్లేదండి, ఏదో తేడా కొడుతుంది. మాకు అది అనిపిస్తుంది, నువ్వు వెళ్ళిన 2వ రోజు నుంచి మాకెందుకు అది ఆ రోజైతే బాగానే ఉంది చూడగానే నచ్చట్లేదు. సరే ఏంటి, మళ్ళీ వెళ్తానండి, నేను వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నేను చూండి నేను మళ్ళీ సరి చేస్తానని వాళ్ళు కాస్టింగ్ ఆపేయమని చెప్పేసి ఇమీడియట్గా
వాళ్ళు కూడా కాస్టింగ్ అంటే వెంటనే ఏం చేయలేదు, కొంచెం ఆపారు, ఒక 10 days తర్వాత చేద్దామని. వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ ఒక 10 రోజుల పాటు రోజు 10-15 గంటలు మీద వర్క్ చేసి ఇలా బాగుందా అలా బాగుందా అని రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకొని సుమారు 10,000 ఫోటోలు తీసుకుంటానండి. అది డిఫరెంట్ లైటింగ్స్లో కూడా. అంటే అది అవుట్డోర్లో ఉండేటువంటి విగ్రహం, లైటింగ్ మన కంట్రోల్లో ఉండదు. లైటింగ్ కొంచెం మారిస్తే చాలు, మనకంటే ఫోటోగ్రాఫర్స్ బాగా తెలుస్తుంది. అది నవ్వుకి ఏడుపుకి ఎక్స్ప్రెషన్ ఒకటే ఉంటుందండి. లైటింగ్ కొంచెం మారిస్తే నవ్వు ఏడుపు కూడా కావచ్చు. సో అట్లా డిఫరెంట్ లైటింగ్స్ పెట్టుకొని ఫోటోలు తీసి మొత్తం సాటిస్ఫై. ఈసారి ఇక సూపర్ హిట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయాం. రెండోసారి చేయడం మంచిది అయిపోయింది, ఎక్సలెంట్ అనుకొని మళ్ళీ చూపించడం, మళ్ళీ అందరూ చాలా బాగుంది అనుకోవటం, మళ్ళీ ఓకే అనుకోవటం, మళ్ళీ కాస్టింగ్ ఇవ్వటం జరిగింది. జరిగిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అండి. ఒక 1 week తర్వాత మా పిల్లలు, చిన్న పిల్లలు, మా చిన్న పాప చూడరు ఎలా ఉందంటే, చాలా బాగుంది కానీ నాన్న ఎందుకో ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్ లేదని చెప్పి, పెదాలు నవ్వుతున్నాయి, కళ్ళు నవ్వట్లేదు. అప్పుడు చూస్తే నిజమే, అప్పుడు దాకా నాకు అనిపించదు, అవును కదా ఇట్లా వరకు క్లోజ్ చేసి కళ్ళు వరకు చూస్తే ఆ కళ్ళు ఎందుకు దిగులుగా ఉన్నాయి. సో ఇక మళ్ళీ సేమ్, ఈసారి ఇంకా భయంగా వెళ్ళాను స్వామీజీ దగ్గరికి. స్వామివారు ఇలా అనిపిస్తుంది, మా పాప ఇలా అందండి అంటే సేమ్ స్వామివారికి కూడా సేమ్ అదే అనిపించిందట. మళ్ళీ చూసుకున్నారు వారు, మళ్ళీ చూశారు, 2-3 సార్లు చూస్తారు కదా. అప్పుడు ఎందుకో మాకు అంత హ్యాపీ లేదు, అసలు దీనికంటే ఆ ఫస్ట్ చేసిన మోడలే బాగుంది, ఈ మోడల్ని అందులోకి తీసుకురాలేకపోతున్నారు, మాకు అదే అనిపిస్తుంది. సో మరి ఏంటి, వాళ్ళు కాస్టింగ్ స్టార్ట్ చేశారండి. ముందు ఆ తల మీద ఉండేటువంటి కొన్ని కాస్టింగ్ స్టార్ట్ చేసేసారు. అయితే ఈ నుదురు ఇదంతా ఉంది, ఇంకా ఏం చేయలేదు. సో ఇంకా మళ్ళీ వెళ్ళి ఈసారి అన్లిమిటెడ్ టైం పెట్టుకొని ఆ మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను బాగా టెన్షన్ పడ్డానండి. ఎంత టెన్షన్ అంటే, ఎంత ఇదంటే, ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో మొట్టమొదటిది. ద ఎవల్యూషన్ ఆఫ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లాంటి ప్రాజెక్టు మొట్టమొదటిదండి. ఎందుకంటే ఇంత ముందు ఆలయంలో విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు విగ్రహమే ఆలయం అయింది. పర్ఫెక్ట్. రెండవది ఆచార్య పురుషుల విగ్రహాలు. మనకి 3 మతాలండి, మన హిందూ మతంలో, వైదిక మతంలో 3 మతాలు. అద్వైతం శంకరాచార్య స్వామి వారు స్థాపించింది, విశిష్టాద్వైతం రామానుజాచార్య వారు ప్రతిపాదించింది, ద్వైతం మధ్వాచార్య ప్రతిపాదించింది. ఈ ముగ్గురిని మనం త్రిమతాచార్యులు అని వ్యవహరిస్తాం. ఈ ముగ్గురులో వచ్చేటువంటి పరంపరలో వచ్చేటువంటి యతిరాజుల్ని, యతులు అంటే సన్యాసుల్ని మనం ఆచార్యులుగా భావిస్తాం మన వైదిక మతంలో. అంత గొప్ప ఫిలాసఫరు, తత్వవేత్త, ఒక మత విశిష్టాద్వైత మత స్థాపనాచార్యులు వారు, సిద్ధాంత స్థాపనాచార్యులు, వారి ప్రాజెక్ట్ ఒకటి వచ్చినప్పుడు మీకు దేవుళ్ళ విగ్రహాలు పెద్ద పెద్దవి ఉన్నాయండి, ఆచార్యుల విగ్రహాలు పెద్ద పెద్దవి అప్పటికి లేవు. అటువంటి ప్రాజెక్టు అది మనకు వచ్చినప్పుడు, చిన్నతనం నుంచి చిన్నజీయర్ స్వామి వారి శిష్యుడిగా ఉంటూ, చిన్నతనం నుంచి వారిని ఆరాధించుకుంటూ, రామాచార్యులను ఆరాధించుకుంటూ ఉండే ఒక వ్యక్తిగా తయారయ్యాను నేను. చిన్నజీయర్ స్వామి వారు సంకల్పించినటువంటి ఈ ప్రాజెక్ట్కి న్యాయం చేయలేకపోతే ఎందుకు నేను బతకడం ఎందుకు అనేంత భావన కలిగింది. వెళ్ళంగానే ముందు ఆ పౌండ్రీలో రామానుజుల వారి ఆ ఫేస్, ఆయన నవ్వుతూ ఉన్నాడు పెదాలతో మీరు అన్నట్లు, వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నా బాధ అంతా నా కన్నీళ్లతో ఆయనకి అర్పణ చేసుకున్నా. అయ్యా, నువ్వు ఈ లోకాన్ని ఎలాంటి ముఖంతో అనుగ్రహిస్తామని నువ్వు భావిస్తున్నావో అలా నువ్వు రా, నన్ను నీ పనిలో ఒక టూల్గా వాడుకో, మా జినజీరి స్వామి వారి చేతిలో ఒక టూల్గా వాడుకో. మీ అందరికి చెప్తాను, వీఆర్ వర్కింగ్ యాజ్ ఏ టూల్స్ ఇన్ అవర్ స్వామీజీస్ లోటస్ హ్యాండ్స్, బట్ వీఆర్ గుడ్ టూల్స్. నన్ను ఒక వస్తువుగా వాడుకో, నేనేం చేయాలో చేయించుకో, నాకైతే ఏం రాదు, నాకేం తెలీదు, నువ్వు నన్ను నడిపించు, మా స్వామివారి సంకల్పాన్ని నెరవేర్చడానికి నన్ను ఒక వస్తువుగా, ఒక పావుగా వాడుకో అని చెప్పి విన్నపం చేసి అక్కడ ఒక గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయ కొట్టి ఇక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అండి అద్భుతం, ఒక 1 week వర్క్ చేసాం. ఆయన కుడి కన్ను చెక్కుతా ఉంటే ఆ దుమ్ము పడి నా కుడి కన్ను వాచిపోయిందండి. ఆయన ఎడమ కన్ను చెక్కుతా ఉంటే నా ఎడమ కన్ను వాచిపోయింది. ఆయన ముక్కు, పెదాలు ఇన్ని చెక్కుతా ఉంటే ఇవన్నీ నొప్పులు. అంటే ఆవహించాడు భగవంతుడు, ఆవహించి చేయించుకున్నాడు. మొత్తం అయిన తర్వాత ఆ ఎదురుగా కూర్చొని ఇట్లా చూస్తుంటే మాట్లాడుతున్నాడు ఆయన, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. టెన్షన్ తగ్గింది అనేది, నేను అందంగానే ఉన్నాను కదా, ఇంకేమైనా మేకప్ చేస్తావా అనేది మాట్లాడుతున్నాడు ఆయన.
ఏడ్చేసాను గంటలు గంటలు ఏడ్చేసాను మీరు ఆయన ముందర చెప్తే నాకు కూర్చొని. కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అయిన తర్వాత అప్పుడు కొన్ని ఫొటోస్ తీసి ఉమ్, అందులో ముఖ్యమైన ఫోటోలు ఏది ఉన్నాయో అవి నేను చిన్నజీర స్వామి వారికి ఉమ్, పంపించడం జరిగింది. ఉమ్, వారు అవి చూసి చాలా సంతోషించారు. బా, చాలా మారింది, చాలా బాగుంది అని చెప్పి వారు అనుగ్రహించారు. ఉమ్, అనుగ్రహిస్తూ ఒక 2 మార్పులు చెప్పారండి. ఉమ్, ఈ కళ్ళ పైన ఉమ్, ఇక్కడ ఉండేటువంటి ఈ పార్ట్ కొంచెం రాజసంగా ఉంది. అది ఉమ్, వారు సత్వగుణం కదా, ఆచార్యుడు ఎప్పుడు సత్వంగా ఉంటారు. ఉమ్, ఉమ్, సో అదేదో మహారాజుకి ఇట్లా గంభీరంగా భీమసేనుడికో దుర్యోధనుడికో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉమ్, దాన్ని అడ్జస్ట్ చేయన్నారు. 2 వైపులు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న రూపం ఏర్పడిందండి. బా, ఏర్పడిన తర్వాత ఉమ్, అప్పుడు ఇక ఆ మర్నాడు ఎస్ అని ఇంకా మేము సిగ్నేచర్స్ మళ్ళీ చేసేసి ఉమ్. అప్రూవల్కి ఇచ్చేసి వచ్చాం. ఇది చూడండి అసలు. అప్పుడు మీరు గమనిస్తే మీరు ఫ్లైట్లో వెళ్తూ రామాచార్యాన్ని చూశారనుకోండి, ఆ, మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఆయన. ఆ, ఇప్పుడు తిరుపతి నుంచో చెన్నై నుంచో ఫ్లైట్ లాంటి అటు నుంచే వస్తుంది, ఉమ్, అవును వచ్చినప్పుడు మనం చూడొచ్చు. అవును. అట్లాగే లేదు అని ఏదో ఆ హైవేలో వెళ్తూ బస్సులో నుంచి చూసినా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఉమ్, దగ్గరికి వెళ్ళినా మనల్ని గమనిస్తారు, క్లోజ్కి వెళ్ళినా మనల్ని గమనిస్తారు. ఎటు చూసినా మనల్ని గమనిస్తున్నారు అనేటువంటి భావన వచ్చేట్టుగా రామాచార్య వారి తిరుముఖం తయారైంది. ఉమ్, ఇందాక మీరు అడిగారు కదా ముఖం చెప్పేటప్పుడు మీ భావనలు ఎలా ఉంటాయి అనేది. ఉమ్, ఎన్నో విగ్రహాలు చెక్కినప్పుడు వచ్చేటువంటి భావన కంటే కూడా ఈ బృహత్ విగ్రహమైన రామానుజాచార్య తిరుముఖాన్ని ఫైనల్ చేసేటప్పుడు కలిగిన భావన ఉమ్, ఆ వారం రోజులు నేను కాదండి నాకు స్పష్టంగా తెలుస్తుందండి, తెలుస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది. అదంతా అయిన తర్వాత వారికి ఇట్లా మళ్ళీ గుమ్మడికాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి అది దిష్టి తీసిన తర్వాత ఉమ్, మామూలు మనిషిని అయ్యాను అనిపించిందండి. ఆ అనుభూతి నా లైఫ్ లాంగ్, ఆ తాధ్యాత్మికత నన్ను, ఆ జ్ఞాపకాలు నాకు గుర్తొస్తూనే ఉంటాయి. పురుటి వేదనలే సార్. ఖచ్చితంగా అండి, పురిటి నొప్పులే. నేను ఒకసారి ఎప్పుడు చెప్పాను అనుకుంటాను, మీకే చెప్పాను అనుకుంటాను, ఉమ్, ఆ బిడ్డతో ఉన్న అనుబంధం ఉమ్, ఆ తల్లికే తెలుస్తుందండి. అంతే. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు, అది ఉమ్, ఉమ్, కొంతవరకు అర్థం చేసుకోగలరు. ఉమ్, అట్లా అందుకే శాస్త్రం కూడా శిల్పి మాత పితా శాస్త్రం అంది. ఉమ్, ఒక ఆలయం కట్టేటప్పుడు ఆ శిల్పి తల్లి లాంటి వాడు, ఉమ్, ఆ విగ్రహానికి తల్లి స్థానం ఉంటుంది శిల్పికి. అవును. మరి పిత ఎవరు? శాస్త్రం. శాస్త్రం. శాస్త్రాన్ని అనుసరించి, ఇప్పుడు ఎట్లయితే భర్తను అనుసరించి భార్య ఉంటుందో ఉమ్, శాస్త్రాన్ని అనుసరించే శిల్పి ఉంటాడండి. ఉమ్, శాస్త్రాన్ని అనుసరించినంత వరకు అతని యొక్క శిల్పకళా నైపుణ్యం పరిడవిల్లుతుంది, జనులందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. ఉమ్. సార్ మీరు అన్నట్టు ఫ్లైట్లో వస్తుంటే నిన్న కూడా నేను షూట్ నుండి ఫ్లైట్లో వస్తున్నప్పుడు చూశాను సార్. పొద్దున 10:30 ఆ టైంలో ఎండకి ఎలా మెరుస్తుందంటే దగదగ ఒక అంటే మీరు అన్ని అడుగుల అని 100 అడుగుల బంగారాన్ని ఒక చోట పోస్తే ఎలా ఉంటుందో అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్లైట్కి కూడా. అంటే నార్మల్గా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనం అనుకుంటాం పైన చూసినప్పుడు ఏదైనా స్థలం ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇదిగో మా హైదరాబాద్ రింగ్ రోడ్ అను, అలాగా మీరు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇది నేను కట్టిన అందరికీ మా హైదరాబాద్ ఇది చూడు, లేకపోతే అక్కడ నాకు స్థలం ఉంది చూడు అని అనుకుంటారు, చెప్తారు. మీరేం చెప్తారు ఫ్లైట్ ఎక్కినప్పుడు? ఇదిగో నేను కట్టిన నా ఆస్తులు ఇవన్నీ. అంటే ఇక్కడ ఒక సున్నిత, మీరు అన్న మాటనే కొంచెం మారుస్తాను. ఇది ఒక సున్నితమైన భావన. ఇది నేను కట్టింది అన్న భావన ఉంటే వాడు శిల్పి కాదండి. అది కట్టే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, మా ఆచార్యుడు నాకు ఇచ్చాడు, అందులో ఒక ప్రధాన భూమిక వహించే అవకాశం నాకు వచ్చింది అనుకున్నప్పుడే ఈ జీవితానికి ఒక సార్థకత వస్తుంది. మనకి ఎల్లోరా చూసుంటారు, ఎల్లోరా వినుంటారు మీరు. ఎల్లోరా కైలాసనాథ్ ఆలయాలు ఉంటాయి. ఎల్లోరా కైలాస్ టెంపుల్ అని, అది రాక్ కట్ టెంపుల్. అది ఆ టెంపుల్ని మన పల్లవ స్టైల్లోనే ఉంటుంది. పల్లవ శిల్పులే వీళ్ళు అక్కడ చేశారు. ఇంకా పల్లవ కంటే ఇంకొక అడ్వాన్స్డ్గా ఉంటుంది అది. ఆ శిల్పులందరికీ, ఆ శిల్పులంతా వర్క్ చేసిన తర్వాత వారి చివరి అంకంలో వారికి సాక్షాత్తు కైలాసానికి తీసుకురండి ఆ శిల్పుల్ని అని చెప్పి ఆయన పరమశివుడు వాళ్ళకి ఒక పుష్పక విమానం పంపిస్తాడు. పంపిస్తే ఇంక వారు పరమపదించిన తర్వాత వాళ్ళందరూ ఆ పుష్పక విమానం ఎక్కేసి వాళ్ళు కైలాసానికి వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఒక చోట అది స్ట్రక్ అయిపోతుంది. ఆ చోదకుడు ఎవరైతే ఉన్నాడో ఆ చోదకుడు నాకేం కనపట్లేదు, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి వెలుగులు అని చెప్పి అని ఆయన డైలమాలో ఉన్నప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది. నువ్వు తీసుకెళ్తున్న మహానుభావులైన శిల్పులు స్థపతులు నిర్మించినటువంటి ఆ కైలాస
ఆలయం యొక్క కలశం యొక్క బంగారు కాంతులు నేను డిస్టర్బ్ చేస్తున్నాయ్యా, అబ్బా. ఆ, అదిగో చూడండి అని చెప్పి చూస్తే ఆయన కిందకి దిగి ఆ కింద వైపు చూసి నమస్కారం చేసుకుని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఉమ్, ఆ శిల్పులందరూ గర్వంగా అనుకుంటారు, ఉమ్, నిన్ను అంటే ఆ ఆలయాన్ని ఉద్దేశించి అనుకుంటారు, నీకు రూపకల్పన చేయబట్టి కదా మాకింత హోదా వచ్చింది, ఉమ్, నీకు నా ధన్యవాదాలు అని చెప్పి నమస్కారం చేసుకుంటారు. మళ్ళీ అంతే. ఉమ్, అది వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ, అంటే అప్పుడు మనకు పుష్ప విమానాలు లేకపోయినా మనకేదో ఇండిగో ఫ్లైట్ స్పైస్ జెట్ ఫ్లైట్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఒక్కసారి Correct గా. అందరూ ఇలా చూస్తారు, అవును అందరూ ఇలా చూసి అదుగు వదుకొని చూపించుకుంటా ఉంటారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటా ఉంటారు. అవును. చూసినప్పుడు మనసు ఎంత ఉప్పొంగుతుందంటే అంత ఉప్పొంగుతుంది. ఓ మన రామానుజాచార్య మన బిడ్డగా మనం భావించి, ఇతనే నాకు కొడుక నా బిడ్డ అని భావించి రూపకల్పన చేసే అవకాశం మా ఆచార్యులు మాకు ఇస్తే ఉమ్, అది మనం సమర్థవంతంగా వైభవంగా ఈ లోకమంతా మెచ్చుకునే విధంగా మనం చేయగలిగాం కదా. ఉమ్, ఆ చేయగలిగేటట్టుగా ఇంతమంది జనులు వీళ్ళందరూ ఆనందిస్తున్నారు, ఉమ్, అటువంటి స్థితి నాకు భగవంతుడా నాకు ప్రసాదించావు. ఉమ్, ఆ శిల్పులకి వాళ్ళు పరంపరానికి వెళ్ళేటప్పుడు ప్రసాదించావు ఆ ఆనందం, ఉమ్, ఉమ్. కానీ నాకు ఈ భూమి మీద ఉండగానే ప్రసాదించావు తండ్రి, భూమి మీద ఉన్నప్పుడు ఇది ఆనందాన్ని అనుభవించేటువంటి ఆ యోగం నాకు కల్పించావు అని చెప్పి నేను నాతో పాటు ఉన్న మా స్థపతులందరూ కూడా అదే ఫీల్ అవుతారండి. ఇంకా ఈ మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ప్రతి ఇండిగో ఫ్లైట్ లోనో ప్రతి స్పైస్ జెట్ ఫ్లైట్ లోనో ప్రతిరోజు ట్రావెల్ చేసినప్పుడు ప్రతిరోజు అనుభూతి కలుగుతుంది. మీరు అన్నట్టు సార్, దేవుడు నన్ను అనుగ్రహించాలి, దేవుడు నా పాపాలను తొలగించి ఇంకో మరో జన్మ లేకుండా నన్ను నీలో ఐక్యం చేసుకోవాలి అని ప్రతివాడు పొద్దున్న లేస్తే దండం పెట్టుకుంటారు, దేవుడికి అదే పెట్టుకుంటారు. అలాంటి దేవుడిని చెక్కే దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఊహించుకొని వాళ్ళు కళ్ళు మూసుకున్న గుర్తొచ్చే ఇలాంటి రూపాన్ని చెక్కే అదృష్టాన్ని దేవుడు స్థపతులకే ఇచ్చారు. మీరు అన్నట్టు ఇది వృత్తి కాదు, ఇది ఎంతో వరం పొందితే వస్తుందేమో ఇలాంటి. మా శిల్పుల మీద ఒక మేడసాని మోహన్ గారు అనుకుంటాను ఒక జోక్ చెప్తారు, యశోదమ్మ కృష్ణుని రోజుకి ఒకసారి కొట్టిందంటండి, మా శిల్పులు రోజంతా కొడతానే ఉంటారు. తర్వాత కృష్ణుడు పూతన అనుకుంటా ఆ శరీరం మీద అలా పాకాడట, మేము భగవంతుడి శరీరం మీద పాకుతూ ఉంటాం, అవును తల్లి మీద తండ్రి మీద ఆ పసిబిడ్డ ఎలా అయితే పాకుతూ ఉంటాడో తండ్రి మీద పసిబిడ్డ పాకుతూ ఆయన చెవిట్లా అంటాడు, ముక్కిలా అంటాడు, ఆ బిడ్డ ఆయన మీసాలు ఇలా కదిలిస్తాడు, నవ్విస్తాడు, ఆయన హృదయం మీద పనుకుంటాడు. అట్లా మా శిల్పులు మా వృత్తిలో ఉండేవాళ్ళు, మేమంతా రోజు భగవంతుడితో అంతా సాన్నిహిత్యంగా ఉండేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని, ఇన్ని కోట్ల మంది జనులు ఉన్నారు, ఇన్ని బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి, కానీ వాళ్ళందరిలో కూడా మాకు అటువంటి అవకాశాన్ని కలిగించాడు అనేది అది ప్రతిరోజు ప్రతి క్షణం ఆ అనుభూతి మేము పొందుతూనే ఉంటాం. ఇంకొకటి సార్, చిన్నజీవ స్వామి గారి గురించి అందరూ పొద్దున్న లేస్తే భక్తి భావంతోనే ఉంటారు, ఆ భక్తి భావంతోనే పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు, ఆ భక్తిలో తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ అందరూ చిన్నజీవ స్వామి అయితే కాదు. ఎందుకు ఈ భూమి మీద ఒక్కరే చిన్నజీవ స్వామి, మిగతా వాళ్ళు కూడా భక్తిని పొద్దున్న లేస్తే వాళ్ళ భక్తి వాళ్ళ ధోరణిలో చూపిస్తూనే ఉన్నారు. చిన్నజీవ స్వామి గారు అవ్వాలి అంటే ఏంటి, ఆయన దగ్గర ఉన్నది ఏంటి, ఆయన వీరి దగ్గరే గమనించారు, ప్రతి దైవాల దగ్గర కూడా భక్తి ఉంది, మరి ఆయన దగ్గర ఉన్నదేంటి? ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను అవతరిస్తూనే ఉంటానని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు మనకి అనుగ్రహించారండి. సో వారు ఒక వ్యక్తి కాదండి, వారు సాక్షాత్ రామానుజుల వారని నేను భావిస్తాను. వారు కారణ జన్ములు. అది ఇలా అంటే ఒక మనిషిగా మనలో కలిసి ఉండాలి కాబట్టి మనతో కలిసి ఉన్నారు, కానీ వారు సాక్షాత్తు అవతార పురుషులండి. సాక్షాత్తు రామానుజుల వారు రెండవ అవతారంగా నేను భావిస్తాను, మూడో అవతారంగా నేను భావిస్తాను. రామానుజుల వారు రెండవ అవతారం మనవల మహామునులు, మూడో అవతారం చిన్నజీర స్వామి వారు. ఎందుకంటే ఎన్నో దృష్టాంతాలు మేము దగ్గర నుండి చూసామండి. నేనేమంటానంటే ఎప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు కొన్ని జరిగినప్పుడు చిన్నజీర స్వామి వారు అంటే ఏంటో తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామానుజాచార్య ప్రాజెక్ట్ ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నప్పుడు ఒమిక్రాన్ వచ్చిందండి, థర్డ్ వేవ్ వచ్చింది. థర్డ్ వేవ్ వస్తే ఎవరైతే అక్కడ 5,000 మంది యాజ్ఞికులు కావాలి,
5,000 మంది యాజ్ఞికులు దాదాపు అందరూ రిజిస్టర్ అయ్యారు. అందరూ ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని ఎక్కడ ఏ కుండాల్లో ఎలకౌట్ చేయాలి, ఇదంతా కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఈ ఒమిక్రాన్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళల్లో 50+, 60+, 50+, 55+ ఉండేటువంటి ఆగమవేత్తలు ఇక భయం ఉంటుంది కదా రావాలంటే, క్షమించండి స్వామి మేము రాలేమని చెప్పి వాళ్ళందరూ ఈమెయిల్స్ పెట్టడం మొదలుపెట్టారు. దాదాపు 5,000 మంది రావాల్సినటువంటి ఆ కార్యక్రమంలో దాదాపు 2,000 మంది, 250 సగం మంది మేము రామని డ్రాప్ అయిపోయారండి. కరెక్ట్గా ఇంకొక 4 రోజులు ఉందండి కార్యక్రమం మొదలవటానికి. 4 రోజులు 3 రోజులు ఉంది అంతే. ఎవరూ బయటపట్టలేదు, కానీ మాకైతే గుండె కొట్టుకుంటా ఉంది. మా అందరిలో ఏ మాత్రం టెన్స్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా నవ్వుతూ ఉన్నది చిన్నజీర స్వామి ఒక్కళ్ళే. వారు ప్రశాంతంగా ఉన్నారు, వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వారి వ్యవహారం దీని గురించి అసలు వారు ఏం ఆలోచించట్లేదు అనిపిస్తుంది. మాకెక్కడ కనపడలా. మేము ఎట్లా అవుతుంది, అనౌన్స్ చేసాము, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, వివిఐపీస్ Z+ కేటగిరీ ఉండే వివిఐపీస్ 22 మంది వచ్చారు, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఒక ప్రోగ్రామ్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంత వాళ్ళతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు వస్తున్న కార్యక్రమం రాకూడదు కదా సార్? యూజువల్లీ అలాగా అందరూ ఒకేసారి ఒకేసారి రాలేదు కదా, డిఫరెంట్ నార్మల్ గా కూడా నార్మ్స్ ఉంటాయి కదా సార్, అటెండ్ అవ్వకూడదు. ఒకేసారి రాలేదు కదా. ప్రైమ్ మినిస్టర్ గారు ఒకసారి వస్తే ప్రెసిడెంట్ గారు ఇంకోసారి వచ్చారు. అవును. ఇంత పెద్ద ప్రోగ్రాం యాజ్ఞికులు లేకపోతే ఎలా ఉంటుంది? వాస్తవం చెప్తానండి, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి. టక్క యంగ్స్టర్స్ అంటే దివ్యదేశ ఆలయాల్లో ఉండేటువంటి యువకులైన వాళ్ళు చాలా మంది అక్కడ ఈ విషయాన్ని అట్లా మౌత్ పబ్లిసిటీ తెలిసిపోయి చాలా మంది పెద్దవాళ్ళు ఒమిక్రాన్ రానంటున్నారట, మనం వెళ్దాం అని అప్పటిదాకా బయలుదేరిన వాళ్ళందరూ కూడా, అట్లాగే దివ్యదేశ ఆలయాల్లో ఉండేటువంటి పెద్దలు చిన్నజీర స్వామి వారు మహత్కార్యం తలపెట్టారు మన రామానుజాచార్యుల వారిది, మీరంతా మీ యంగ్స్టర్స్ అంతా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనండి, ఆలయాన్ని మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు అట్లా పంపించారు. విదేశాల్లో ఉండే చిన్నజీర స్వామివారి శిష్యులు అందరూ వచ్చేసారండి. చిన్నజీర స్వామివారి దగ్గర ట్రైన్ అయినటువంటి ఆగమవేత్తలు, మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలయాల్లో లీవ్స్ పెట్టుకొని, వాళ్ళు సొంతగా ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని వాళ్ళందరూ వచ్చి కూర్చుని రెండో రోజు అండి, అంటే విత్ ఇన్ 36-48 అవర్స్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వైభవంగా యాగం జరిగిపోయింది ఒకటి. రెండోది, ఒక్కోసారి గట్టి గాలి కొట్టింది అనుకోండి, విపరీతమైన గాలి, సుడిగుండాల లాంటి గాలి వస్తుంది అనుకోండి. ఇప్పుడు అన్ని యజ్ఞకుండాలు, యజ్ఞశాలన్నీ కట్టాం కదా, ఎక్కడన్నా అట్లా గాలి కొట్టడమో, ఈ నిప్పెళ్ళి ఏదైనా అంటుకోవటమో, అలాంటి యాక్సిడెంట్స్ ఎక్కడ జరగలేదు. ఇంకొకటి ఏం చెప్తాను, మేము చేసినటువంటి యాగం చేసిన ప్లేస్ కొంచెం అనీవెన్గా ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది, ఈశాన్య వైపు డౌన్ ఉండి నైరుతిలో ఎత్తుగా ఉండేటువంటి వాస్తుకు చాలా చక్కగా ఉంటుంది. ఒక్కోసారి మనకి వర్షాలు పడతాయి, గుర్తుందా? ఒక నాన్ స్టాప్ గా 12 గంటలు 15 గంటల వర్షం పడింది అనుకోండి, వాటర్ ఒక 1 ఫీట్ నిలబడిపోద్ది. అలాంటి వర్షం కనుక ఆ 14 రోజులు పడినట్లయితే ఆ ఈశాన్య వైపు ఉండేటువంటి యాగశాలలో కొన్ని యాగశాలలు వర్షంలో ఉండిపోతాయి, యజ్ఞం నడవదు. అంటే ఆచార్యులు సంకల్పించినప్పుడు ప్రకృతి ఎలా సహకరిస్తుంది? ఒమిక్రాన్ ఆగిపోయిందండి 5 days ముందు. కరెక్ట్గా మాది February 2nd స్టార్ట్ అయింది 2022 కార్యక్రమం. January 26కి 27కి ఒమిక్రాన్ వ్యాప్తి ఆగిపోయింది. ఒకవేళ వ్యాప్తి చెందిన అది డైల్యూట్, జస్ట్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోతుంది తప్ప ప్రభావం చూపించట్లేదు. ప్రకృతి ఎలా సహకరిస్తుంది ఆచార్యులు సంకల్పించినప్పుడు అన్నదాన్ని మేము ప్రత్యక్షంగా చూసాం. దట్ ఈజ్ చిన్నజీర స్వామివారు. అది చూడాలి మహానుభావుల్ని, అది మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూసాం. వైభవంగా ఎవరికి ఇంత గాయం అయ్యటం కానీ, మీకు 10 years పాటు మేము దాదాపు 8 years పాటు రామాయణ సహస్రాబ్ది కడితే ఎవరికైనా ఇంత గాయమైందని కానీ, ఒకరు కింద పడ్డారని కానీ, ఒక ఇదైందని కానీ, ఒక ఫైర్ ఏది లేదండి. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే కనీసం ఎవరికో మేకి దిగి ఒక రక్తం అన్న వస్తుంది. అటువంటిది ఎక్కడ ఏమీ లేకుండా వైభవంగా అన్ని సేఫ్టీ నామ్స్ అన్ని యాజ్ పర్ నామ్స్, ఇంకా ఎక్కువ సేఫ్టీగానే మేమంతా ఫాలో అయ్యాం. అంత ఫాలో అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అట్లా వైభవంగా జరిగిపోయింది. చాలా గొప్పగా చెప్పారు సార్. అంటే నార్మల్గా అందరూ చూస్తూ ఉంటారు, పొద్దున్న లేస్తే చిన్నజీర స్వామి గారి వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటారు. కానీ చిన్నజీర స్వామి వారు చిన్నజీర స్వామి ఎందుకు అయ్యారు? అందరూ అదే పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటారు కదా. మీరు చెప్పింది అంటే ఎక్కడా తడబాటు లేకపోవడం, మన చేతిలో ఏమీ లేదు, సర్వం దైవం చేతిలోనే ఉంది, మన కేవలం గట్టి సంకల్పం ఉంటే చాలు, దేవుడు మిగతాదంతా చూసుకుంటాడు అన్నదానికి మీరు చెప్పిన ఉదాహరణ కరెక్ట్గా సెట్ అవుతుందండి. రామానుజాచార్య పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు
ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించి వారు తగిన ఏర్పాట్లు చేసే ప్రభుత్వం తరపునే ఓంకారేశ్వర్ అనేటువంటి జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆది శంకరాచార్య వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దానికి నన్ను అడ్వైజర్గా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా తీసుకున్నారు. అక్కడ జరిగేటువంటి ఒక అద్వైత వేదాంత ఒక పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు సంకల్పించారు. దాదాపు ఒక 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి చాలా ఏక్తా ధామ్ అనే పేరుతోటి నిర్మించారు. ఇది మన రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే దానికి స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని పేరు. అది మన ఆచార్య పురుషుల విగ్రహాల్లో రెండో విగ్రహం అవుతుంది. ఓంకారేశ్వర్లో ఆది శంకరాచార్యుల వారు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి సన్యాసం స్వీకరించి అక్కడి నుంచి వారు పాదయాత్రగా భారతదేశాన్ని పాదయాత్రగా సందర్శించారు. అలా 3 సార్లు వారు పాదయాత్ర చేశారని చెప్పి మన చరిత్ర చెప్తోంది కదా. వారి మొట్టమొదటి అడుగు ఓంకారేశ్వర్లో నుంచే స్టార్ట్ అయింది. అందుకని అక్కడ బాలశంకరులు అంటే ఒక బాలుడుగా ఉండేటువంటి శంకరాచార్యుల వారి రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయిస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి సూచనల మేరకు అటువంటి విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందులో వాసుదేవ కామత్ గారు అని ఒక ప్రఖ్యాత చిత్రకారులు వారు ఆ రూపాన్ని చిత్రించారు. భగవాన్ రాంపురే అనే శిల్పి గారు దానికి ఒక రూపకల్పన చేశారు. అయితే ఆ పెద్ద విగ్రహం చేయటంలో నాకుండే అనుభవం ఏదైతే రామానుజాచార్యలో ఉందో ఆ అనుభవాన్ని తీసుకుని ఆ ప్రాజెక్ట్ మొత్తానికి నన్ను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా తీసుకున్నారు. అట్లాగే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కి అంటే నేను నాట్ ఓన్లీ స్థపతి అంటే నాట్ ఓన్లీ స్కల్ప్టర్ అండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటేనే స్థపతి అవుతారు. సో శిల్పానికే కాకుండా సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని పర్యవేక్షించడానికి నన్ను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ విగ్రహాన్ని కూడా సక్సెస్ఫుల్ గా భగవాన్ రాంపురే గారితో అట్లాగే వాసుదేవ కామత్ గారితో అక్కడ భట్టి గారిని ఉంటారు మహానుభావుడు, వాళ్ళతో అందరూ కలిసి మేము దాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి రావటం జరిగింది. 2022లో రామానుజాచార్య ఓపెనింగ్ అయితే 2023లో ఆదిశంకరాచార్యుల వారి ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. అది కూడా బృహత్ ప్రాజెక్టు. మేము తెలిసిన ఈ నలుగురిలో ఇద్దరికి ఈ సంవత్సరం పద్మశ్రీ ప్రకటించారండి. వాసుదేవ కామత్ గారికి పద్మశ్రీ ప్రకటించారు, అట్లాగే భట్టి గారికి పద్మశ్రీ ప్రకటించారు. అది మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఆ తర్వాత 2023లో మన తెలంగాణ తిరుపతిగా భాషలుతున్నటువంటి స్వర్ణగిరి క్షేత్రాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బహుశా ఏ స్థపతికి ఇటువంటి అదృష్టం రాదేమో, వరుసగా 3 సంవత్సరాలు 3 మెగా ప్రాజెక్ట్స్ ని నా ప్రాజెక్ట్స్ ఓపెన్ అయ్యాయి. అవును సార్. స్వర్ణగిరి కూడా సార్ అసలు అప్పుడు అంటే అప్పటిదాకా జనాలు ఎవరికి తెలియదు ఇంత పెద్ద కట్టడం అనేది, టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందా అని మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసేవో కానీ సామాన్య జీవితం లీడ్ చేసిన వాళ్ళు ఎవరికి తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసింది సార్ స్వర్ణగిరి. వచ్చింది ఇంత పెద్దది మనకి అసలు తెలియలేదే, ఎప్పుడు చేపట్టారు, ఎప్పుడు పూర్తి చేశారు, ఇంత బ్రహ్మాండంగా ఉంది అని జనాలు అనుకున్నారు. అది కూడా మీరు అన్నట్టు గొప్ప ప్రాజెక్ట్. అంటే ఇంత పని చేస్తేనే అంత పబ్లిసిటీ చేసుకునేటువంటి ఈ రోజుల్లో, పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా ఎన్నో మాధ్యమాలు ఉన్న ఈ రోజుల్లో అసలు తెలియదు. మానేపల్లి కుటుంబం వాళ్ళు భక్తిగా చేశారు తప్ప దీన్ని మన ఆర్భాటమో లేదా మన ఇదో అని వాళ్ళు ఎక్కడ ప్రకటించుకోలేదండి. అవును. నేను ఎంతో కొంత పబ్లిసిటీ మనం చేయాలి అని చెప్పినా కూడా భగవంతుడే చూసుకుంటాడండి, మనకెందుకు, మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్దామనే మా డిస్కషన్లో వచ్చింది తప్ప దానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రచారం కోసం వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క కైంకర్య భావంతో చేశారు. ఇప్పటికి కూడా దాని కైంకర్యం అనే అర్థం ఎట్లా వస్తుందంటేనండి, దానికి వాళ్ళు ఉదాహరణగా నేను భావిస్తా. కిం కర్తవ్యం అంటే ఒక పని చెప్పినప్పుడు చేసిన తర్వాత అయ్యా ఈ పని చేసేసా, కిం తర్వాత ఏమిటి నా కర్తవ్యం, నేను చేయాల్సినటువంటి పని ఏమిటి ఇంకా అంటే వాట్ నెక్స్ట్ అని భగవంతుడికి మనం మొక్కుకోవాలి, వెళ్ళి సమర్పణ చేయాలి. అట్లా కిం కర్తవ్యం అని అడిగే వాళ్ళని కైంకర్య పరులు అంటారు. అదే ఈ రోజు కూడా వాళ్ళు రామారావు గారు కానీ, గోపికృష్ణ గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ వాళ్ళు ఇంకా మనం భగవంతుడికి ఏం చేయాలి ప్రసాద్ గారు, లేకుంటే ఇంకా ఏం చేయాలి అనే భావంలోనే ఉంటారు తప్ప ఇంత గొప్పగా కట్టేసేసాం మనం, ఇంతమంది వస్తున్నారు, ఇంత పబ్లిసిటీ వచ్చేసింది, ఇంత సూపర్ హిట్ అనేటువంటి భావన ఎక్కడా లేదు. ఇంకా ఏం చేయాలి అనేటువంటి భావంలోనే ఉంటారు. కాబట్టి వారిలోని ఆ భక్తి భావాన్ని చూసి నేను కూడా చాలా సంతోషిస్తుంటాను. సార్ ఎప్పటి నుంచో ఆశ్చర్యాన్ని కలిగించేవి మన టెంపుల్ నిర్మాణంలో, దేవాలయ నిర్మాణంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి సార్. అసలు ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఊహించి ఇలా కట్టారు అన్నది, అలాంటి అబ్బురుపోయే విషయాలన్నీ స్థపతుల దగ్గరే ఉంటాయి సార్. మన ఎగ్జాంపుల్ గోపురం అంటే ఆధ్యాత్మికంగా విశిష్టత ఏంటో అందరికి తెలియకపోయినా
సైంటిఫికల్ రీజన్ ఏమంటారంటే గోపురం ద్వారానే అప్పట్లో టైం తెలిసేది అని చెప్తారు. ఆ సూర్యకిరణాలు పడి ఎక్కడ పడుతుంది నేల మీద సూర్యకిరణాలు గోపురం ద్వారా వచ్చి అని అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఎక్కడా లేనిది కరెక్ట్‌గా స్వామివారి పాదాల మీద ఇంకెక్కడా కనిపించదు ఎండ. కరెక్ట్‌గా గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాల మీద ఎండ పడడం అనేది. అదే మనం గత 3 రోజులుగా స్వర్ణగిరి దేవాలయంలో మనం చూడగలుగుతున్నాం. మీరు స్థపతిగా ఉన్నారు. మీరు ఇప్పుడు జనాలందరికీ ఆ సీక్రెట్ రివీల్ చేయాలి. కరెక్ట్‌గా పాదాల మీద పడేటట్లు ఎలా ఆర్కిటెక్చర్ అనేది మీరు చేపట్టారు? భారతీయ వాస్తుకళ, ఆలయ నిర్మాణ కళ అనేది అత్యంత గొప్పది. అది ఎంత విశిష్టతని పొందినది అని చెప్పడానికి మన ఆలయాలే తార్కాణం అండి. ఏదైనా ఒక దేశం వెళ్ళినప్పుడు, మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక దేశం వెళ్ళినప్పుడు ఫస్ట్ మనల్ని ఇంప్రెస్ చేసేవేంటి చెప్పండి? అక్కడుండే భవనాలే, అక్కడుండే కట్టడాలే. తర్వాత మనుషులు ఎలాంటి వాళ్ళు ఏంటనేది కొంతకాలం. ఫస్ట్ ఏదన్నా సపోజ్ ఏదైనా న్యూయార్క్లో ల్యాండ్ అయ్యాం, ఫస్ట్ మనం ఎక్కడ ఆశ్చర్యపోతాం? ఆ బిల్డింగ్స్ చూసి ఆశ్చర్యపోతాం, ఆ నిర్మాణాలు చూసి ఆశ్చర్యపోతాం. భారతదేశం కూడా అంతేనండి. భారతదేశంలోని దేవాలయ నిర్మాణ శైలిని చూసి విదేశీయులు ఎంతో ఆశ్చర్యం పొందినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ నిర్మాణ కళ అనేది ఇది ఒక్క రోజులోనో 6 రోజులోనో వచ్చింది కాదండి. ఎంతో ఖగోళ విజ్ఞానము, ఎంతో ఈ జ్యోతిష విజ్ఞానము, ఎంతో వాస్తు విజ్ఞానం, ఎన్నో కొన్ని వందల సంవత్సరాల R&D తర్వాతనే ఇవన్నీ క్రియేట్ అయినాయి. అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యగ్రహణం అనేది మనకి నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు చెప్తారు. దానికంటే రాబోయే 100 సంవత్సరాల సూర్యగ్రహణం ఏంటనేది మన పంచాంగకర్తలు వేసి పెట్టేస్తారండి. ఇప్పుడు దీన్ని ట్రాష్ అని దీన్ని ఎలా అంటారు? ఇది జ్యోతిష విజ్ఞానం, భారతీయ జ్యోతిష విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం తప్పు అని ఎలా అంటారు? ఎలా అనగలరు? ఇప్పుడు ఈరోజు మైక్రోస్కోప్ పెట్టుకునో, లేకపోతే ఏదో శాటిలైట్స్ పంపించో, లేకపోతే ఇంత ఫిజిక్స్ ఇదంతా డెవలప్ అయిన తర్వాత, ఆధునిక విజ్ఞానం డెవలప్ అయిన తర్వాత వచ్చే డేట్స్ని నిమిషాలతో సహా జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఇంట్లో కూర్చొని ఒక గోడ కానుకొని కూర్చొని చిన్న చెక్క పళ్ళు వేసుకొని లెక్కలు వేసి కట్టి ఈ టైంకి గ్రహణం వస్తుంది అని చెప్పి చెప్పగలుగుతున్నారు మాట వాస్తవం. అందరం చూస్తున్నాం, మనం పంచాంగాలు చూస్తున్నాం, ఒట్టుగా వస్తుంది. మరి మా బుట్టే సిద్ధాంతి గారు రాస్తారు, ఈ చంద్రగ్రహణం ఈ దేశాల్లో మాత్రమే ఏర్పడును, భారతదేశానికి లేదు, లేదా భారతదేశానికి ఉంది, ఈ ప్రాంతాల్లో వస్తుంది అని చెప్పి మరి ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చొని రాశారు తప్ప ఆ దేశాల్లో తిరగలేదు. ఆయన ఆ ఖగోళం అంతా ఆయన శాటిలైట్స్ పెట్టే చూడలేదు. కాబట్టి ఈ విజ్ఞానాన్ని తేలిగ్గా చూడటం ఫస్ట్ మానుకోవాలండి. దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా ఒక 40-50 సంవత్సరాల పాటు ఈ విదేశీ పరిపాలన సమయాల్లో భారతీయ కళల్ని, భారతీయ ఆధ్యాత్మికతని, భారతీయ వైద్యాన్ని, భారతీయ విద్యని, భారతీయ నృత్యాన్ని, భారతీయ సంగీతాన్ని, ఈ భారతీయ ఆహారపు అలవాట్లను కూడా తగ్గించే ప్రయత్నం జరిగింది. భారతీయ ఆహారపు అలవాట్లు పోయి ఇప్పుడైతే విదేశీ ఆహారపు అలవాట్లు వచ్చాకే కొత్త కొత్త రోగాలు మనకు పుట్టుకొచ్చాయండి. ఈరోజు క్యాన్సర్ అనండి, డయాబెటిక్ అనండి, డయాబెటీస్ అనండి, 100% ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది. ఏం ప్రూవ్ అయింది? ఆహారపు అలవాట్ల యొక్క మార్పు వల్ల ఇవన్నీ వస్తున్నాయి, మీరు సక్రమంగా ఆహారం తీసుకోండి అవన్నీ తగ్గిపోతాయి అని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ప్రూవ్ అవుతుంది. ఎన్నో సమస్యలకి ధ్యానం పరిష్కారం అవుతుంది, ఎన్నో సమస్యలకి యోగా పరిష్కారం అవుతుంది, ఎన్నో సమస్యలకి మీరు వినండి. నేను మొన్న విన్నాను, రాజీవ్ వైద్య అనుకుంటాను, రాకేష్ వైద్య, ఆ వీణ విన్నాను కాసేపు, ఎంత మనసు ప్రశాంతం అయిపోయిందో. భారతీయ సంగీత వాద్యాలు, ఒక వీణ వినండి, వీణ వినండి, ఒక మృదంగం వినండి, లేకపోతే ఒక కుండ మీద కొడతారు వాద్యం, ఇటువంటి వినండి, మనసు ఎంత రిలాక్స్ అయిపోతుంది. ఒక ఫ్లూట్ వినండి, ఎంత కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉంటుంది, ఆ ఫ్లూట్కి అందరూ మైమర్చిపోయేవాళ్ళు అంటారు. మనం ఎందుకు ఈరోజు మైమర్చలేకపోతున్నాం? సో ఇటువంటి భారతీయ విజ్ఞానాన్ని తక్కువ చేసి చూసే ప్రయత్నం సక్సెస్ఫుల్ గా విదేశీయులు చేశారు, కొంతమంది స్వదేశీయులు కూడా చేశారు. అయితే మనందరూ భాగ్య విశేషం చేత గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఆ భావన మారి మళ్ళీ భారతీయతకి పునర్వైభవం మొదలైంది. మన భారతదేశంలో పరిపాలన ఎప్పుడైతే మారిందో ఆ పునర్వైభవం మళ్ళీ మొదలైంది. ఈరోజు అద్భుతమైనటువంటి ఆలయాలు కట్టుకుంటూ ఆలయానికి వెళ్ళటం సగర్వంగా చూపించుకునే పరిస్థితికి మనం వచ్చాం. నాకు భరతనాట్యం వచ్చు, కూచిపూడి వచ్చు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే స్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక యోగా టీచర్ని లేకుంటే ఒక ధ్యానం నేర్పించే ఒక గురువు గారిని, లేకుంటే ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పే గురువు గారిని ఎంత గౌరవంగా చూసేటువంటి స్థితి ఈరోజు వచ్చింది. ఒక అర్చక స్వామిని ఈరోజు గౌరవిస్తున్నాం.
ఇటీవల 10 సంవత్సరాల క్రితం అంత గౌరవం ఉండేది కాదండి. అవును. శిల్పులకు కూడా గౌరవం ఉండేది కాదు. ఈరోజు ఒక శిల్పులు స్థపతులు ఆలయం కట్టింది వీళ్ళు అని చెప్పి అని అంటే ఒక గర్వంగా ఉండే పరిస్థితి వచ్చిందండి ఈ పరిపాలన మారిన తర్వాత. ఇక హిందుత్వానికి అంటే వైదిక మతానికి ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయినట్టుగా నేను భావిస్తా 10 సంవత్సరాల నుంచి. అట్లాగే ఆలయ నిర్మాణ శైలి కూడా మీరు గమనించండి, 1000 సంవత్సరాల నుంచి ఉన్న ఆలయాలు, తంజావూరు బృహదీశ్వర ఆలయం ఉందండి. ఆ ఆలయం యొక్క నిర్మాణ శైలి కనుక చూస్తే ఈ రోజుకి చిక్కు ప్రశ్నలు చాలా ఉంటాయి. నేను ఇప్పటికి సుమారు ఒక 70-80 సార్లు విజిట్ చేసుకుంటా. నాకుంటే క్వశ్చన్స్ చాలా ఉంటాయి అందులో. ఆ ఆలయంలో మీరు బాగా గమనించినట్లయితే గర్భాలయం గోడ మధ్యలో అలింద్రంని ఖాళీ స్పేస్ ఉంటుంది. ఆ గోడ ఎలా కడతామండి, గోడ సాలిడ్గా గోడ కట్టుకుంటాం, దానిపైన టవర్ కడతారు. కానీ ఆ గోడను ఏం చేశారంటే వాళ్ళు మధ్యలో ఒక మనిషి నడిచేంత దారి వదిలేశారు, ఖాళీ ప్లేస్. దాని మీద టవర్ కట్టుకుంటే పైకి వెళ్ళారు. ఆ టవర్ లోపలంతా కూడా హాలో ఉంటుంది. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇట్లా మనం మాట్లాడితే మనకి ఓంకార శబ్దం వైబ్రేషన్ అనిపిస్తూ ఉంటుంది. మా మిత్రుల ద్వారా, ఆర్కియాలజీ వాళ్ళ ద్వారా మేము పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ అలింద్రంలో నడిచి పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ 108 శివ తాండవాల్లో 96-97 చిక్కుంటాయి ఆ తంజావూరు బృహదీశ్వరం పైన. ఎందుకు ఆ గ్యాప్ పెట్టారు అని మనం డీప్గా పరిశీలిస్తే ఆ గోడకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీలో నిండి ఉండేటువంటి గాలి, ఎయిర్ బాండింగ్ ఆ మొత్తం టవర్ని మోస్తోంది. ఆధునికంగా కట్టేటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్స్ లాంటి వాటిలో కింద ఫౌండేషన్ లో ఒక టన్నెల్ వదిలేస్తారండి. ఇప్పుడు మనం శ్రీశైలం వాటిలో ఆ టన్నెల్లో వెళ్ళొచ్చు, ఆ అనుమతి తీసుకొని. ఇప్పుడు అనుమతి ఉందో తెలియదు. ఆ కింద ఒక టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్లో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి మాత్రమే ఆ నీటిని ఆపుతుంది. ఆ టన్నెల్ని మీరు ఫుల్ చేయండి, ప్రాజెక్ట్ నిలబడదండి, పడిపోతుంది. ఈ రోజు కన్స్ట్రక్షన్ లో ఉన్న ఈ టెక్నిక్ ని 1000 సంవత్సరాల క్రితం ఆ ప్రాచీన స్థపతుల వాళ్ళు బీటెక్ చదువుకున్నారా, ఎంటెక్ చదువుకున్నారా, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినటువంటి పిహెచ్డి చేశారా, మరి వాళ్ళు ఎలా గ్రహించారు? ఆ యొక్క గట్టితనానికి ఈ గాలి ఉపయోగపడింది ఎలా గమనించారు? ఆశ్చర్యం. అట్లాగే మీరు శ్రీరంగం రాజగోపురం చూస్తే శ్రీరంగం రాజగోపురం యొక్క ఫౌండేషన్ అది 235 ఎంత ఉంటుందండి హైట్. శ్రీరంగం రాజగోపురం అంత పెద్ద బరువుని కింద ఫౌండేషన్ ఎంత ఉండాలండి, ఎంత ఉండాలి. కానీ అది 6 ఫీట్ కంటే ఫౌండేషన్ ఉండదండి. మనం ఆ రాజగోపురం పక్కన ఒక హోల్ తీసి ఆ రాజగోపురం కింద ఫౌండేషన్ కింద ఇట్లా చేయి పెట్టచ్చు, అంతే ఉంటుంది ఫౌండేషన్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పట్టు అని అంటే అది ఇసుక నేల. అది కావేరీ నదిలో ఉన్నటువంటి ఒక దీవి, శ్రీరంగం ఉండే క్షేత్రం. ఆ దీవి మొత్తం ఇసుకతో ఫుల్ఫిల్ అయి ఉంటుంది. ఆ ఇసుకతో ఎప్పుడైతే వాటర్ కలిసిందో అది ఇనుము కంటే గట్టి అయిపోతుంది. సో అంత పెద్ద టవర్ని అది నిలబెట్టుకుంటుంది. సేమ్ దాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు ఇప్పుడున్న పేరులో. దాన్ని మన కాకతీయ శిల్పులు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మన కాకతీయ టెంపుల్స్ అనే మీకు ఫౌండేషన్ అక్కడ ఏదో రాళ్ళు, రప్పలు, కాంక్రీట్ ఏమి ఉండదండి, ఇసుకే ఉంటుంది. ఆ ఇసుక కనెక్టివిటీగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తీసుకున్న ఇసుక గట్టి అవుతుంది. ఎంత గట్టి అవుతుందంటే ఆ పైన ఉండే నిర్మాణాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు చెక్కు చెదరనియకుండా శాశ్వతంగా ఉండేంత గట్టిగా ఆ ఇసుక తయారవుతుంది. మరి ఈ టెక్నిక్స్ ఎవరు చెప్పారు వాళ్ళకి ఆ రోజుల్లో? వాళ్ళ విజ్ఞానం, వారి యొక్క R&D అనుకోండి, వారి యొక్క విజ్ఞానం, వారి యొక్క దైవత్వం అది. మరి అలాంటి టెక్నాలజీస్తో నిర్మాణం చేసినటువంటి ఈ మన భారతీయ నిర్మాణ కళని, ఆలయ నిర్మాణ కళని ఎలా తగ్గించి చూస్తారు వీళ్ళంతా? అటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగినటువంటి భూమి మీద మనం పుట్టామండి, ఆ గడ్డ మీద మనం పుట్టాం. అది మన అదృష్టం. అంటే సార్ ఇప్పుడు ఏళ్ళు గడిచే కొద్దీ ఈ విజ్ఞానాన్ని పంచే వాళ్ళు తక్కువైపోయారు సార్. పొద్దున్న లేస్తే పుస్తకాలు చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఈ విజ్ఞానాన్ని పంచే వాళ్ళు తక్కువ అవ్వడం వల్ల కూడా ఇలాంటి మార్పులు వచ్చి ఉంటుంది సార్. మీలాంటి వారు అప్పుడప్పుడు అడపా వచ్చి మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మనం ఎక్కడి నుంచి మొదలయ్యాం, ఎంత మంచి వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు మన దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఏమేం చేసి భావితరాల కోసం వదిలిపెట్టి వెళ్ళారు, ఇలాంటివి మీరు ఇవాళ పంచుకున్నట్టు అడపా పంచుకుంటే ఆ విజ్ఞానం అలాగే ఉండిపోతుంది. వాళ్ళకి మన చరిత్ర పట్ల కూడా కొంత గట్టి పట్టు వస్తుంది. అలాంటి స్థితి ఈ మధ్య మళ్ళీ మొదలైందండి. దురదృష్టవశాత్తు ఇందాక నేను చెప్పినట్టు
కొంతమంది విదేశీయులు, కొంతమంది స్వదేశీయులు చేసినటువంటి వాటికి ఇదంతా మరుగున పడినటువంటి ఇది ఇప్పుడు మళ్ళీ పునర్జీవనం పొందుతోంది. ఇందాక మీరు సూర్యకిరణాల గురించి అడిగినప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం మనకి మీకు గమనించారంటే మన తాతమ్మలు నానమ్మలు పూరిపాక ఎండ నీడని చూసి టైం చెప్పేవాళ్ళు. 3:30 అయింది, 5:30 అయింది, ఇంకా పొద్దు పడవలేదు, ఆలస్యంగా పొడుస్తుంది, ఇది అట్లా చెప్పేవాళ్ళు. ముందు ధ్రువతార ఫస్ట్ వస్తుంది కదా సూర్యుడి కంటే ముందు, అది చుక్క పొడిచింది అంటారు. అంటే ఇంకా సేపట్లో సూర్యోదయం అవుతుంది అని. ఇదంతా వాళ్ళు చూసి చెప్పేవాళ్ళు, అంత జ్ఞానం ఉండేది ఇటీవల వరకు కూడా. అయితే మనకి కోనార్క్ సూర్య దేవాలయం మనం చూస్తే అందులో ఉండే ఆ చక్రాల వీల్స్ మీద పడేటువంటి షాడో వల్ల వాళ్ళ టైం చక్కగా ఋతువులతో సహా చెప్పగలిగేటువంటి స్థితి ఉండేది. అట్లాగే మీరు ఇటీవల కాలంలో కట్టిన వాటిలో మన కన్యాకుమారి దగ్గర ఉండేటువంటి వివేకానంద రాక్ దగ్గర ఒక సన్ డైల్ పెట్టారు. సన్ డైల్స్ చాలా చోట్ల ఉన్నాయండి భారతదేశం. ఆ సూర్యుని యొక్క నీడ ద్వారా టైం చెప్తారు. అట్లాగే ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు తూర్పు పశ్చిమాలు లేదా ఉత్తర దక్షిణాలు మనకు కావాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పూర్వం ఒక పొడుగాటి ఒక చెక్కని ఆ కొయ్య, అది కూడా ఒక పవిత్రమైనటువంటి కొయ్య, ఒక రాగి కానీ ఎర్రచందనం కానీ చందనం కొయ్యని కింద పక్క కొంత చతురస్రంగా చేసి మధ్యలో కాస్త అష్టపట్టంగా చేసి పైన సన్నటి మన పెన్సిల్ ములికిలాగా, నటరాజ్ పెన్సిల్ అనుకోండి, అట్లాంటి పెన్సిల్ లాగా చేసి దాన్ని నేలలో ఒక చోట ఒక పవిత్రమైన దినం రోజున స్థాపన చేసేవాళ్ళు. సూర్యోదయాది పూర్వం వేకుజామని చేసి పెట్టేవాళ్ళు. చేసి పెట్టినప్పుడు సూర్యోదయం ఎప్పుడైతే తూర్పున అయిందో ఆ పైన ఆ టిప్ యొక్క నీడ ఎక్కడో పడుతుంది, ఆ తొలి కిరణాలు, దాన్ని మార్చేసుకొని దాన్ని కేంద్రంగా పెట్టి ఒక సర్కిల్ గీసుకునేవాళ్ళు. సర్కిల్ గీసుకున్న తర్వాత ఈవినింగ్ దాకా వెయిట్ చేసేవాళ్ళు. ఈవినింగ్ ఆ చివరి కిరణాలు మళ్ళీ ఎట్ట పడుతున్నాయో చూసుకొని ఆ సర్కిల్ మీద ఎక్కడ పడుతుందో దాన్ని మళ్ళీ ఆ టిప్పు మార్చేసుకునేవాళ్ళు. దానికి ఒక సూత్రం అంటే ఒక దారం కట్టుకొని అది తూర్పు పశ్చిమాలుగా నిర్ణయించుకొని దానికి 90 డిగ్రీలు వేసుకొని ఉత్తర దక్షిణాలు నిర్ణయించేవాళ్ళు. నిర్ణయించి అక్కడ వాళ్ళు ఆ దిక్కుల ఆధారంగా వాళ్ళు ఆలయాన్ని నిర్మాణం చేసేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే సూర్యగమనం ప్రకారం తూర్పు. యాక్చువల్గా అదే కరెక్ట్ అండి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే విజ్ఞానం ఎంతో పెరిగింది మనకి. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక కంపాస్ పెడుతున్నాం, పెట్టినప్పుడు అది అయస్కాంతం చూపిస్తుంది, తూర్పు నార్త్ పాయింట్ చూపిస్తుంది. ఆ నార్త్ పాయింట్ చూసుకొని మనం మార్చేసుకుంటున్నాం. ఇందాక నేను చెప్పిన శంకుస్థాపన విధానం ఏమన్నా సూర్యవశాత్తు తూర్పు, పూర్వం అంటే తూర్పు, సూర్యవశాత్తు తూర్పు, సూర్య గమనం ఆధారంగా తూర్పు. అది ఇప్పుడు మనం పెట్టే ఈ అయస్కాంతం పెట్టేటువంటి కంపాస్ పెడితే ఇది భూ అయస్కాంత క్షేత్రం ప్రకారం తూర్పు, ఇది భూమి వశాత్తు తూర్పు. ఈ రెండింటిలో ఏది ప్రామాణికమైందంటే సూర్యుడి గమనం ప్రకారం చేసే తూర్పే ప్రామాణికమైంది. అందుకే మీరు గమనించినట్టయితే మన ప్రాచీన ఆలయాల్లో మీకు అది కలవదండి, 90 డిగ్రీస్ కలవదు, ఒక 5-6 డిగ్రీలు అటు ఇటుగా ఉంటుంది. ఎందుకనంటే వారు శంకుస్థాపన చేసినప్పుడు సూర్య గమనం అక్కడ ఉంది, దాన్ని సెంటర్ లైన్ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు గంగైకొండ చోళపురం ఒక రకంగా ఉంటుంది, కొంచెం ఒక 7-8 డిగ్రీలు, ఒక 6 డిగ్రీలు తేడా ఉంటుంది. తేడా అని కూడా అది కరెక్ట్, మనం చూసే తేడా. శ్రీరంగం ఆలయం కొంచెం ఉంటుంది, అలాగే తంజావూరు అది దానికి దీనికి మ్యాచ్ అవ్వదు అట్లా. అప్పుడు శంకుస్థాపన జరిగినటువంటి దాన్ని తీసుకొని వాళ్ళు తూర్పు పశ్చిమాలు నిర్ణయించేవాళ్ళు. ఆ నిర్ణయించే క్రమంలో ఆ శంకుస్థాపన చేసినటువంటి ఆ సూర్య గమనం నడిచేటప్పుడు మళ్ళీ ఆ డేట్కి వచ్చినప్పుడు కరెక్ట్గా సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి, అదే స్పాట్లో పడతాయి కదా. కరెక్ట్. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ సూర్యకిరణాలను అలౌ చేసేటువంటి మార్గం మనం పెట్టగలిగితే ఆ సూర్యకిరణాల యొక్క ఆ యాంగిల్ కూడా ఎక్కడుందో చూసుకొని ఆ యాంగిల్లో ఆ గర్భాలయంలో అంత హైట్ లో కనుక పెట్టగలిగితే సూర్యకిరణాలు ఖచ్చితంగా అక్కడ పడే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు చెప్పుకున్నంత తేలిక కాదండి, అనిపించలేదు. మళ్ళీ అదే తారీఖు రావాలి సూర్య గమనాన్ని. ఇప్పుడు మనం ఇప్పుడు స్టూడియో లైట్ పెట్టాము, ఆ లైట్ ఎంత యాంగిల్ వస్తుంది అనేది మనకు ఫోకస్ తెలుస్తుంది, మన కంట్రోల్లో ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటాం. అది అడ్జస్ట్ చేసేది కాదు, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్ అవ్వడం అటు ఇటు అయితే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి సంవత్సరం ఆగాలి, అంతే కదా. అది కరెక్ట్ గా పడుతుందో చూసుకోవడానికి సంవత్సరం ఆగాలి. అయితే స్వర్ణగిరిలో జరిగింది ఏంటి అంటే, స్వర్ణగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మాట వింటాడండి.
అది నిరూపణ అయిందని నేను భావిస్తాను. చెప్పండి. ఎట్లా అంటే వాళ్ళు మనేపల్లి కుటుంబం వాళ్ళు మురళీకృష్ణ గారు ఇక్కడ సూర్యకిరణాలు పడాలండి, అలా మనం చేయగలమా అని చెప్పానంటే చెయ్యాలని ఉంది మాకు, కానీ నేను కమిట్ అవ్వలేదు. పడతాయండి, నేను చేస్తానండి అని అట్లాంటి హామీలు ఏమి నేను ఇవ్వలేదు. కానీ ఏమి చెయ్యాలో చేసాం. ఏమి చేయాలో అంటే అది నా విజ్ఞానం ఏం కాదండి. శాస్త్రంలో ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాము. ఆ మండపం యొక్క హైట్స్ అలాగే తీసుకున్నాము, గర్భాలయం యొక్క ఆ డెప్త్స్ అలాగే తీసుకున్నాము, పీఠం యొక్క లెవెల్స్ అలాగే తీసుకున్నాము. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ కాస్త తగ్గిద్దాం, ఈ కాస్త పెంచుదాం అని ఎక్కడ అనుకోలేదు. అట్లాగే అలా చేయటానికి వాళ్ళు అలౌ చేశారు మమ్మల్ని. అదొకటి. లేదండి అంత ఎందుకు తగ్గించండి, లేదా ఇంకొంచెం పొడుగు పెట్టండి, ఇంకొంచెం అట్లాంటిది ఎక్కడ వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వలేదు. వదిలేశారు, స్వేచ్ఛగా వదిలేశారు. ఆ స్వేచ్ఛగా చేసేటువంటి అవకాశం రావడం భగవంతుడు ఇచ్చిందిగా నేను భావిస్తాను. అట్లా చేసిన తర్వాత గత సంవత్సరం మేము గమనించాం. గత సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున గమనిస్తే కరెక్ట్గా నేరుగా సూర్యకిరణాలు స్వామి యొక్క పాదాల మీద పడుతున్నాయి. ఆ కింద కంకణాలు ఉంటాయి కదా, స్వామి కంకణాలు ఆ కింద పడుతున్నాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ మర్నాడు చూసాం, మర్నాడు పడ్డాయి. మళ్ళీ 3 రోజు చూసాం, 3 రోజుకి పైకి రాలేదు. మొత్తం 3 రోజులు వచ్చి ఆ ముందు రోజు వచ్చిందేమో మాకు తెలియదు, మేము చూడలేదు. అంటే మేము అక్కడ లైటింగ్ పడుతోంది, వస్తాయేమో అని చెప్పి టెస్ట్ చేసుకున్నాం. అయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ భీష్మ ఏకాదశి వస్తుందా, ఎలా వస్తుందని చెప్పి ఈ సంవత్సరం మళ్ళీ గమనిస్తే ఇప్పుడు మనం ఉండే పంచాంగం భీష్మ ఏకాదశి లేక ద్వాదశి అనేది చంద్ర గమనం ప్రకారం వచ్చేటువంటి పంచాంగం. మన ఆంధ్ర ప్రాంతంలో మన తెలుగు రాష్ట్రాల్లో వాడేది చాంద్రమాన, షష్ఠి చాంద్రమానేనా అంటుంటారు. అంటే చంద్రుడి యొక్క కళల్ని, చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చేసే పంచాంగం మనది. అయితే తమిళ ప్రాంతంలో సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి సౌరమానం ప్రకారం వాళ్ళు పంచాంగం తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు రోజుకు 1 డిగ్రీ తిరుగుతాడండి. మొత్తం 360 డిగ్రీలు కదా, రోజుకు 1 డిగ్రీ సంచారం చేస్తాడు ఆయన. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు. అట్లా గమనిస్తే సూర్య భగవానుడు కుంభరాశిలో ప్రవేశించిన 7వ రోజున 6, 7, 8 రోజుల్లో సూర్యకిరణాలని నేరుగా ఆయన తన కిరణాలతో వెంకటేశ్వర స్వామి పాదాలు నడిచిస్తున్నాడు అని చెప్పి అర్థమైంది. అది కూడా చూడండి, 7 వాడు కదా, 7 కుంభరాశిలో 7వ డిగ్రీ అన్నట్లు 7వ రోజున ఈ ఉదయం 7 గంటల నుండి 7 గంటల 7 నిమిషాల వరకే అక్కడ పడింది. చాలా సంతోషం, చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే వారి యొక్క మనేపల్లి కుటుంబం వారి యొక్క సంకల్పాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంతే, ఇదే ప్రూఫ్, ప్రత్యక్ష నిరసనం అది. అదేంటంటే అది అసాధ్యమైంది సుసాధ్యమైంది అక్కడ. అంతే. అట్లాగే మా యొక్క ఆర్కిటెక్చర్ కి ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడు. కరెక్ట్ గా అన్ని ఫాలో అవుతున్నారు. ఎస్, నువ్వు చేసింది కరెక్టే. ఇది అంటారే అన్నమయ్య గురించి పెద్ద తిరుమలాచార్యులు గారు ఒక శ్లోకం చెప్తే గర్భాలయంలో గంటలు మోగాయట. అట్లా మేము నేర్చుకున్న ఏదైతే తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో నేర్చుకున్న శాస్త్రాన్ని, మా ఆచార్యుల ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి ఆ వైనాన్ని ఎప్పుడైతే మేము మా స్థపతి బృందం మేము అక్కడ దాన్ని రూపకల్పన చేసి నిర్మాణం చేశామో దానికి యాక్సెప్టెన్సీ సాక్షాత్తు సూర్య భగవాన్ నుంచే ఆమోదముద్ర వచ్చిందని చెప్పి నేను సంతోషంగా భావిస్తాను. దీంతో ఏమైంది అని అంటే ఒక అరసవెల్లి సూర్య దేవాలయంలో సూర్యకిరణాలు పడతాయి. అట్లాగే నాగులాపురం వేదనారాయణ స్వామి వారి ఆలయంలో సూర్యకిరణాలు పడతాయి. చిన్నగంజాం దగ్గర ఒక ఆలయం ఉందండి, అక్కడ సూర్యకిరణాలు పడతాయి. మన చీరాల దగ్గరలో, ప్రకాశం జిల్లా చీరాల దగ్గరలో, ఇప్పుడు బాపట్ల జిల్లా అనుకుంటాను, తెలీదు, ఆ చిన్నగంజాం అనే ఊర్లో ఒక ఆలయంలో సూర్యకిరణాలు పడతాయి. ఆ కోణార్క సూర్య దేవాలయంలో ఉండేటువంటి మహాభాస్కరుడి విగ్రహం మీద సూర్యకిరణాలు పడేవట. అదే ధ్వంసం అయిపోయింది కాబట్టి మనకి ప్రూఫ్ లేదు అది. అటువంటి ఆలయాల సరసన ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిలబడింది. అంతే కదా సార్. అటువంటి ఆలయాన్ని నిర్మించే భాగ్యం నాకు వెంకటాచలపతి నాకు ప్రసాదించాడు మా ఆచార్యుడి ద్వారా అని చెప్పి నేను భావిస్తుంటాను. మీతో మాట్లాడడం కూడా చాలా అదృష్టంగా ఉంది సార్. అంటే ఎవరు చెప్తారు, ఎవరు పంచుకుంటారు ఇంత జ్ఞానాన్ని? మీరు ఎన్నో వేల పుస్తకాలు, వందల పుస్తకాలు చదివి ఎన్నో కట్టడాలు చేస్తే మీకు వచ్చిన జ్ఞానం అది మీరు మాకు మీ లైఫ్లో నుంచి ఇంత బిజీ స్కెడ్యూల్ నుంచి 1 గంట మాకిచ్చి మాతో ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు సార్. మేము ధన్యులం అసలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.